జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వీక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర 2024 సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 సంవత్సరము అందరి జీవితాల్లో ఎలాంటి మార్పుల్ని తెచ్చిపెట్టబోతుంది? మంచి మార్పుల్ని తెచ్చిపెట్టబోతుందా? ఏవైనా చిన్న చిన్న జాగ్రత్తలు సూచిస్తుందా? ఏదైనా ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటే వాటికి గోచారం సపోర్ట్ చేస్తుందా? లేదా గోచారం ప్రస్తుతం తాత్కాలికంగా వాయిదా వేయమని చెప్తుందా? తదితర అంశాలన్నీ కూడా మనం రాసుల వారీగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ముందుగా ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో గోచార గ్రహస్థితులు 2024 సంవత్సరంలో గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయో మనం పరిశీలిద్దాం. 2024 జనవరి నుంచి 2024 ఏప్రిల్ వరకు గురు భగవానుడు మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఏప్రిల్లో గురు భగవానుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నాడు. కన్యా రాశిలో కేతు భగవానుడి సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో శనేశ్వరుడి సంచారం జరుగుతూ ఉంది. అలాగే ఆఖరిదైన మీనరాశిలో రాహు భగవానుడి సంచారం జరుగుతూ ఉంది. ఇవి గోచార గ్రహస్థితులు. అంటే మనం సంవత్సరానికి తీసుకున్నప్పుడు లాంగ్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్దే మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఈ 4 గ్రహాన్ని తీసుకోవడం జరిగింది. మిగతా గ్రహాలవి మనం మాస ఫలితాల్లో లెక్క పెట్టుకుంటూ ఉంటాము. సో ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ సంవత్సరం రాబోతున్నాయి అన్న విషయాన్ని మనం రాశుల వారీగా తెలుసుకుందాం. మేషరాశి, మేష లగ్నంలో పుట్టినవారు, అంటే మీరు మేష రాశిలో పుట్టినా సరే, మేష లగ్నంలో పుట్టినా, ఇప్పుడు మీ రాశి మీకు తెలిస్తే మీది మేషరాశి అయితే ఈ ఫలితాలు మీకు వర్తిస్తాయి. ఒకవేళ మీది సింహరాశి అయ్యి మీరు మీ లగ్నం మీకు తెలుసు, మీరు మేష లగ్నంలో పుట్టారు అనుకోండి, అప్పుడు కూడా మీరు ఈ మేషరాశి ఫలితాలు చూసుకోవాలి. ఎందుకంటే మనకి రాశి ఫలితాలు ఎలాగైతే వర్తిస్తాయో మీరు పుట్టిన లగ్నంలో ఏ రాశిలో మీరు పుట్టారో మీ లగ్నం అయిందో ఆ ఫలితాలు కూడా మీరు చూసుకోవాలి. 2 యావరేజ్గా చూసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి మీది మేష లగ్నం అయింది కానీ రాశి వృషభ రాశి లేదా 12 రాశులు ఏదో ఒక రాశి అయింది అనుకోండి, ఆ రాశిలో బాగాలేని పాయింట్స్ ఈ రాశిలో బాగుంటే అది యావరేజ్గా వెళ్తుందని మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ 2 రాశుల్లో కనుక బాగా ఉంటే ఏవైనా పాయింట్స్ అవి ఇంకా చాలా బాగుంటాయని తెలుసుకోవాలి. 2 రాశుల్లో కనుక బాగోని పాయింట్స్ ఏవైనా ఉంటే కనుక వాటికి మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి గోచారం హెచ్చరిస్తూ ఉంది. సో మనకి ప్రతిదానికి పరిహారాలు ఉంటాయి కాబట్టి మొదటగా మేషరాశి, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం 2024 సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 2024 సంవత్సరం యాక్చువల్గా 2024 సంవత్సరం జనవరి నుంచి కూడా మీకు కొన్ని అనుకూలతలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ప్రతి వైపు నుంచి శుభశకునాలు కనిపించడం ఇలాంటివి మీకు తటస్థిస్తూ ఉంటాయి జనవరి నుంచి. అయితే ఏప్రిల్ నుంచి మీ మాటకి విలువ పెరుగుతుంది. కుటుంబంలో కొంచెం బాధ్యత రెట్టింపు అయినట్లు అనిపిస్తుంది. ఆభరణ యోగం మేషరాశి, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా కనిపిస్తుంది. ఆభరణం అంటే సువర్ణ ఆభరణం కావచ్చు, లేదా వజ్రాలు పొదిగిన ఆభరణాలు కావచ్చు, ఏవైనా సరే ఆభరణ యోగానికైతే ఈ సంవత్సరం మేషరాశి, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి అవకాశం చాలా బాగా కనిపిస్తూ ఉంది. మంచి ఆహారం ఈ సంవత్సరం మీరు ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మంచి ఆహారం ఎంజాయ్ చేయడం అంటే రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించడానికి అవకాశం చాలా బాగా ఉంది. మీరు కనుక వక్తలు అయితే కనుక, అంటే మోటివేషనల్ స్పీకర్స్ అయినా, లేదంటే టీచర్స్ అయినా, లాయర్స్ అయినా, లేకపోతే మీ నాలుకే పెట్టుబడిగా మీరు ఏదైనా పనులు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మార్కెటింగ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి మార్కెటింగ్ ప్రమోట్ చేయాలంటే, ఏదైనా ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేయాలంటే వాళ్ళు చాలా మాట్లాడాలి. ఆ ప్రోడక్ట్ గురించి చక్కగా అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలాంటివన్నీ అంటే నాలికతోటి మీ సంపాదన కనుక ముడిపడి ఉంటే, మీరు చేసేది యాంకర్స్ అయినా సరే, న్యూస్ రీడర్స్ అయినా సరే, ఇలా నాలికతోటి మీరు డబ్బులు సంపాదించే ప్రొఫెషన్స్ ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే మీ అందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. మంచి గౌరవ మర్యాదలు అయితే ఈ సంవత్సరం మీకు తెచ్చిపెట్టబోతూ ఉంది. అదే అంత బాగానే ఉంటుంది. కానీ కుటుంబంలోని వారితోటి ఎంత బాగుంటుందో అంతే చికాకులు కూడా ఈ సంవత్సరం మీకు పడుచూపుతాయి. కుటుంబంలోని వారి పట్ల అంటే మీరు ఎంత చేసినా వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేయట్లేదని కావచ్చు, లేదా వాళ్ళ నుంచి మీకు అనుకూలతలు సరిగ్గా లేదని కావచ్చు, చిన్న అసంతృప్తి అయితే ఈ సంవత్సరం మీకు ఉంటుంది. ఈ సంవత్సరం అంతా మీకు కర్మ క్లెన్జింగ్ పనిలో గ్రహస్థితులు ఉన్నాయని చెప్పాలి. అయితే ఏప్రిల్ వరకు ఈ కర్మ క్లెన్జింగ్ అనేది కొంచెం మీకు టఫ్గా ఉంటుంది. కర్మ క్లెన్జింగ్ అంటే నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఏవైతే మన అందరం పుట్టడమే రుణ రోగ శత్రు బాధలతోటి మనం పూర్వ జన్మల ప్రారంభ కర్మలు
మరియు సంచిత కర్మలు అంటే ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన కర్మలతోటి ఇబ్బంది పడుతూ ఆగామి అంటే రాబోయే కాలంలో వాటికి తగ్గ ఫలితాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. అయితే మీరు చేసింది ఒకవేళ మీకు తెలిసి తెలియక పూర్వ జన్మలో ఏమన్నా పాప పనులు ఏమన్నా చేసి ఉంటే కనుక ఇప్పుడు కేతు భగవానుడు మీకు ఒక మంచి బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. మీకున్న రుణము అంటే పూర్వజన్మ నుంచి ఉన్న పాప కర్మ ఏదైతే ఉందో దాన్ని తొలగించే పనిలో మేషరాశి మేషలగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కేతు భగవానుడు ఉన్నాడు కాబట్టి ఆయన అవి ఈ సంవత్సరం మీకు చేస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడైనా సరే ఏదైనా ఒకటి మన నుంచి వెళ్ళిపోవాలంటే, ఒక బ్యాడ్ థింగ్ వెళ్ళిపోవాలంటే కొంచెం అది మనకి ఎప్పుడు కూడా స్మూత్గా సాఫ్ట్గా అయితే ఉండదు, కంఫర్ట్ జోన్ అయితే డెఫినెట్గా ఉండదు. సో ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు మీరు కంఫర్ట్ జోన్ గురించి ఆలోచించకుండా అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ మీరు ఉండి మీ పనులు మీరు ప్రయత్నిస్తూ ఉంటే కనుక మీకు అసలు ఏ బాధ లేదు. ఒకవేళ మీరు అలాంటి ప్రాక్టికల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు అయితే కనుక అసలు వచ్చిన బాధ బెంగ లేదు. కొంత ఏంటంటే కేతు భగవానుడు కొన్ని కత్తిరిస్తూ ఉన్నాడు, కొన్ని కాంప్లికేటెడ్ థింగ్స్ని మీ లైఫ్లోంచి విడదీస్తూ ఉన్నాడు కాబట్టి కొంచెం ఆ ప్రాసెస్ అనేది కొంత పెయిన్ఫుల్గా ఉంటుంది. ఏ విషయాల్లో పెయిన్ఫుల్గా ఉంటుంది అన్నది కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. మీ సంతానంతో మీరు ఏమన్నా మాట్లాడినా అవి కొంచెం మీకు రివర్ట్ సమాధానాలు వస్తాయి. అవి మీకు బాగా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. ఒకవేళ మీకు సంతానం లేదు, మీరు ఏదైనా ఏదైనా నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చాలా దృఢ సంకల్పంతో ఉంటారు. ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేసే సమయంలో చేసే విధానంలో మీకు కొంచెం పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వస్తాయి. అంటే మీ నిర్ణయానికి మీరు చేసే స్టెప్స్కి, మీరు వేసే స్టెప్స్కి, మీరు తీసుకునే ప్రణాళికలకి అందరూ కొంతవరకు మీకు సపోర్ట్ ఇవ్వక ఆదిలోనే హంసపాద అన్నట్లు మీరు ఇది చేయలేరు, ఎందుకు ఇప్పుడు ఇది అవసరమా, ఇలా వెళ్తూ ఉంది కదా, మళ్ళీ కొత్తవి ఎందుకు చేస్తున్నారు, ఇలా కొంచెం అడుగడుగున డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. సో అది కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. అంటే మీకు ఎక్కడ పెయిన్ఫుల్గా ఉంటుంది అన్నదానికి నేను మీకు ఉదాహరణలు వివరిస్తూ ఉన్నా. ఇలా ఉండవచ్చు, వేరే రకంగా ఉండవచ్చు. మీకు జస్ట్ ఒక క్లూస్ డాట్స్ ఇస్తున్నాను, కనెక్ట్ సో దట్ మీరు కనెక్ట్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఇలాంటివి తటస్థిస్తాయి. బట్ ఏదైనా సరే ఎండ్లో చాలా మంచి జరగడానికి ఇవన్నీ మీకు జరుగుతాయని మీరు గమనించాలి. ఆదాయపరంగా ఈ సంవత్సరం చాలా బాగా ఉంది. ఏప్రిల్ నుంచి ప్రత్యేకించి మీకు కొంత ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా కొంత సెటిల్ అవుతూ ఉంటాయి. మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొంత అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మీ పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీరు కనుక ఎవరినైనా మీరు అపార్థం చేసుకొని ఉంటే, అరే అనవసరంగా అపార్థం చేసుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు చాలా మంచి వ్యక్తులు కదా అని మీరు కూడా రియలైజ్ అయ్యే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం వయసా కాంబినేషన్ అని చెప్పాలి. మిమ్మల్ని ఎవరైనా అనవసరంగా అపార్థం చేసుకొని ఉంటే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడం తటస్థిస్తున్నాయి. సపోజ్ ఉదాహరణకి ఒకళ్ళనొకళ్ళు ఇద్దరు అపార్థం చేసుకున్నారనుకోండి, అది ఏ రిలేషన్ అయినా కావచ్చు, ఇద్దరు కూడా సర్దుమణిగే అవకాశం, ఒకళ్ళ గురించి ఒకళ్ళు చక్కగా అర్థం చేసుకునే అవకాశం చక్కగా ఉంది. ఇక మనం ఉద్యోగస్తుల విషయానికి వచ్చేసరికి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం చాలా మంచి శుభ సమయం అనే చెప్పాలి. ఉద్యోగస్తులకి ఫైనాన్షియల్ రీత్యా మంచి గ్రోత్, మంచి ప్రమోషన్ గ్రోత్ కావచ్చు ఈ సంవత్సరం నుంచి ప్రారంభం అవుతుంది. ఇది ఏంటంటే మీకు చాలా స్టాండర్డైజ్డ్ గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరం మీకు వచ్చే గ్రోత్ అనేది శనేశ్వరుడు ప్రసాదిస్తూ ఉన్నాడు కాబట్టి చాలా మంచి స్టాండర్డ్ గ్రోత్ ఉంటుంది. అయితే ఒకటి ఇక్కడ మీకు అంతా బాగానే ఉన్నా కూడా ఒక ఇన్సెక్యూరిటీ అయితే కొంత ఎక్కువగా మిమ్మల్ని డామినేట్ చేస్తూ ఉంటుంది. ఈ ఇన్సెక్యూరిటీ డామినేషన్ మీకు హెల్త్ పరంగా చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు నేను చెప్పొచ్చే ఉద్దేశం ఏంటంటే అంతా బాగానే ఉన్నా సరే ఉన్నది నిలబడదు, ఇలాంటి భయము ఆందోళనలు కొంచెం ఎక్కువగా ఉంటాయి మీకు. ఒకవేళ ఏదైనా పని మొదలు పెడితే ఇది నేను చెందగలనా అన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంది. చాలా బాగా చేయగలుగుతారు, అన్నీ చక్కగా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. బట్ మీ మీద మీకు ఎంత నమ్మకం ఉన్నా లోపల నుంచి ఒక చిన్న పీకులాట, చిన్న భయం, చిన్న జంకు కొంత మిమ్మల్ని డామినేట్ చేస్తూ ఉంటుంది. ఇది ప్రయత్నపూర్వకంగా మిమ్మల్ని మీరు దీంట్లోంచి బయటకు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే శనేశ్వరుడు మీకు లాభస్థానంలో సంచారం చేస్తూ మీకు డబ్బుల్ని బాగా ఇవ్వాలి. లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నా సరే ఆ గ్రహము దానికి సంబంధించినవి ఇవ్వాల్సిందే. సో ఇక్కడ మీకు లాభస్థానంలో శనేశ్వరుడు ఆ రాశికి అధిపతి కాబట్టి మీకు ఫైనాన్షియల్గా మిమ్మల్ని చాలా స్ట్రాంగ్ చేసే పొజిషన్లో ఆయన ఉన్నాడు.
కానీ మేషరాశికి అధిపతి మంగళుడు, అంటే మార్స్ కుజుడు అని అంటాం కదా, ఆయన కాబట్టి ఆయనకి శనీశ్వరుడికి పూర్తిగా అనుకూలం కాదు, పూర్తిగా పడదు. అందువల్ల ఆయన ఫైనాన్షియల్గా అయితే మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తాడు కానివ్వండి, టెన్షన్ ఇచ్చి స్ట్రాంగ్ చేస్తాడు, కొంచెం ఏడిపించి డబ్బులు ఇస్తాడు. సో ఆ ఏడిపించే క్రమంలో మీరు ఏడవకుండా తట్టుకునే శక్తి నాకు ఉంది, సహనంతో నేను అన్నీ ఎదుర్కొంటాను అని మీకు మీరు ప్రామిస్ చేసుకుంటే కనుక శనీశ్వరుడు సంతోషంగా, ఎందుకంటే సహనవంతులకి శనీశ్వరుడు బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. ఎవరైతే సహనం పాటిస్తూ ఉంటారో, ఎవరైతే సంయమనం పాటిస్తూ ఉంటారో వాళ్ళకి పరిపూర్తి శనీశ్వరుడు అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది, అందులో ఏ విధమైన సందేహం లేదు. అలా మిమ్మల్ని మీరు అలవర్చుకుంటే కనుక మీకు అంటే ఫైనాన్షియల్, ఒకవేళ అలా అలవర్చుకోకపోయినా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతారు, అలవర్చుకుంటే ప్రశాంతంగా స్ట్రాంగ్ అవుతారు, అంతే, అదొకటే తేడా. సో ఇది శనీశ్వరుడు మీకు ప్రసాదిస్తున్నాడు. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి. క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి, స్వీట్స్ బాగా తినాలని చెప్పి బాగా ఆత్రుత ఉంటుంది. సో ఈ స్వీట్స్ అవి తినడం కొంత తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే ఈ సంవత్సరం మీరు ఆహారము కొంచెం మంచి డైట్, మీరు ఎవరైనా డైటీషియన్ని సంప్రదించి ఏ డైట్ తీసుకుంటే మీకు బాగుంటుంది అన్నది మీరు కొంచెం ఒకసారి పరీక్షించుకొని అవి తీసుకోవడం మంచిది. ఎందుకంటే మీరు తీసుకున్న డైట్ ఒకవేళ మీకు జంక్ ఫుడ్ కనుక బాగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు జంక్ ఫుడ్ మంచిది కాదు, ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే పర్టికులర్గా కొన్ని టైమింగ్స్ ఉంటాయండి. ఎప్పుడు మనం తీసుకున్నా మన బాడీలో ఇమ్యూనిటీ శక్తి బాగా ఉంటుంది కాబట్టి ఆ జంక్ ఫుడ్ తీసుకున్నా మనకి దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఉండదు. కానీ కొన్ని సమయంలో గోచార గ్రహస్థితులు కనుక సరిగ్గా లేకపోతే బాడీ ఇమ్యూనిటీ తగ్గుతుంది. తగ్గినప్పుడు అంతకుముందు మీరు రెగ్యులర్గా తినే ఫుడ్ అయినా సరే ఇప్పుడు అది పడకపోవచ్చు, అందుకని మరీ చెప్పాల్సి వస్తుంది. సో ఆరోగ్య విషయంలో కొంత స్వల్పంగా తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక మీకు చక్కటి ఆరోగ్యము మరియు చక్కటి ఐశ్వర్యము గ్రహదేవతలు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. అలాగే మీకు వ్యయస్థానంలో ఉన్న రాహు భగవానుడు మంచి ఫలితాలనే ఇస్తున్నాడు. రాత్రిపూట నిద్ర కొంత మీకు తక్కువగా ఉంటుంది, నిద్రలేమితోటి కొంత బాధపడే అవకాశం ఉంటుంది. నిద్రలేమి ఉన్నా కూడా మీకు దానివల్ల పెద్దగా అంటే నెక్స్ట్ డే దానివల్ల మీకు అంటే ఎనర్జీ లేకుండా ఇబ్బంది పడే అవకాశం కూడా ఉండదు. ఏదైనా ధర్మకార్యం పెట్టుకున్నా మీరు మీ ఇంట్లో, అంటే పెళ్ళిళ్ళు కానివ్వండి, గృహప్రవేశాలు కానివ్వండి, ఉపనయనాలు కానివ్వండి, లేదా మీ పిల్లలకి సంబంధించిన ఫంక్షన్స్, మీకు సంబంధించిన ఇప్పుడు మీరు ఒకవేళ పెళ్ళై 25 ఏళ్ళు అయితే సిల్వర్ జూబ్లీ లాంటివి ఏమైనా పెట్టుకునేప్పుడు అవి జాగ్రత్తగా మీరు ముందుగానే ఒక వినాయకుడికి దండం పెట్టుకొని అలాంటి ఫంక్షన్స్ ప్రారంభించాలి. ఎందుకంటే మీరు ఏ శుభకార్యాలు తలపెట్టినా అవి కొంచెం టెన్షన్స్ తోటి అసలు చేస్తామా చేయమా అంటే ఇక్కడ డబ్బు మ్యాటర్ కాదు, ఇంకొకటి మ్యాటర్ కాదు, బట్ కొంచెం రాహు భగవానుడు కొంచెం అడుగడుగున శుభకార్యాలకు అడ్డుపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా మీరు శుభకార్యాలు తలపెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని 1-2 సార్లు ఆచితూచి మీరు శుభకార్యాలు చేయడం అనేది సర్వోత్తమం. ఈ సంవత్సరం మీరు చేయాల్సిన రెమెడీ వచ్చేసేసి ప్రతిరోజు కూడా ఉదయం పూట వినాయక స్వామి వారి పూజ చేయడం, అలాగే సాయంత్రం పూట దుర్గామ్మవారి ఆరాధన. ఒకవేళ సాయంత్రం పూట మీకు దుర్గామ్మవారి ఆరాధన చేయడం కుదరకపోతే కనుక ఉదయాన్నే వినాయకుడి ఆరాధన మరియు దుర్గామ్మవారి ఆరాధన చేసుకుంటే కనుక చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరము ఎలాంటి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే మీరు వృషభ రాశిలో పుట్టి ఉండి ఒకవేళ వృషభ లగ్నంలో కూడా పుట్టి ఉంటే కనుక ఈ ఫలితాలు మీకు వర్తిస్తాయి. ఇది చాలామందికి కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది, మొదట అది మనం తెలుసుకుందాము. మీది వృషభ రాశి కాకపోయినా మీరు వృషభ లగ్నంలో పుట్టినా మీకు ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఒకవేళ మీరు వృషభ రాశిలో పుట్టి మీ లగ్నం ఇది కాకపోయినా మీరు ఈ ఫలితాలను చూసుకోవచ్చు. అంటే ఒకవేళ మీరు వృషభ రాశిలో పుట్టకుండా వృషభ లగ్నంలో పుట్టి వేరే రాశులు, మా రాశి వృషభ రాశి కాదండి కానీ వృషభ లగ్నంలో మీరు మేము పుట్టాం, మాకు తెలుసు, మా జ్యోతిష పండితులు చెప్పారు మేము వృషభ లగ్నంలో పుట్టామని మీకు ఐడియా ఉంటే ఈ ఫలితాలు మీకు వర్తిస్తాయి. ఏదేమైనా మీది వృషభ రాశి అయితే మటుకు ఈ ఫలితాలు మీకు ఖచ్చితంగా వర్తిస్తాయి. ఇప్పుడు మనం ఫలితాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి మీకు అంటే యాక్చువల్గా ఒక ఏప్రిల్ నుంచి మనం చూసుకుంటే కనుక కొంత మనశ్శాంతి మీకు మొదలవుతుందని చెప్పాలి. గత సంవత్సరం అంటే 2023 అక్టోబర్ నుంచి మనశ్శాంతి లేక కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనశ్శాంతి అనే కంటే కొంచెం ఇన్సెక్యూరిటీ, ఏది ఎందుకు జరుగుతుందో అర్థం కాదు, బాధ ఉంటుంది, భయం ఉంటుంది, జంకు ఉంటుంది, తెలియని భయం లోపల ఉంటుంది.
పైకి అయితే ఆ భయము ఎవరికి తెలియదు కానివ్వండి, లోపల మీకు అనుభవించే మీకు తెలుస్తుంది ఎందుకు ఇంత భయంగా ఉంది. ఎస్పెషల్లీ రాత్రిపూట పడుకునేప్పుడు అన్ని ఆలోచనలు అప్పుడే చుట్టూ గుమ్ము కొడతాయి మైండ్ చుట్టూ. ఇది ఎప్పటి నుంచి నేను చెప్పేది 2023 అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుంది మీకు. ఇది 2024 ఏప్రిల్ వరకు ఇంతే ఉంటుంది. రాత్రిపూట పడుకున్నప్పుడు ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావము, ఏదో తెలియని భయము, భ్రాంతి వీటికి గురవుతారు. అయితే ఈ మనకి 2020 ఇలాగన్నా ఉండొచ్చు అండి. లేకపోతే కనుక సంతాన ఆరోగ్యం పట్ల కొంచెం టెన్షన్స్ ఉండవచ్చు, లేదా సంతానం విద్య పట్ల కొంచెం టెన్షన్స్ ఉండవచ్చు. ఇలా వీటిలో ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ మూడిట్లో 3 ఉండే అవకాశం ఉంది, లేదా వాటిలో కనీసం ఏదైనా ఒకటన్నా ఉండే అవకాశం ఉంది. ఇలాంటివి కొంత ఉంటాయి. అలానే ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి మీకు వీటిల్లోంచి భయం తొలగిపోతుంది, కొంత ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. దేనికి భయపడటము, జరిగేది ఎలాగూ జరుగుతుంది. జరిగేదాన్ని మనం ఆపలేము. మంచి అంటే జరగకుండా ఉండాలని మనం వెళ్ళి ప్రయత్నాలు చేసినా ఏది అవ్వదు. కాబట్టి మన మనశ్శాంతిని మనం భగ్నం చేసుకోకూడదు. ఆయన మంచి థాట్స్ మీకు గురు భగవానుడు ఇస్తాడు, కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే అక్కడ ఏమీ జరగదు, కాకపోతే ఒక టెన్షన్, ఒక భయం తప్పించి అంతకంటే ఏమీ ఉండదు అక్కడ. కొంత ఊహాగానాలతోటి కూడా మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటి నుంచి గురు భగవానుడు మిమ్మల్ని రిలీవ్ చేస్తున్నాడు కాబట్టి అంటే ఇది ఎలా ఉంటుందంటే మేబీ మీకు ఇన్నాళ్ళు తర్వాత ఇప్పుడు గురు భగవానుడు ఏప్రిల్ నుంచి వచ్చిన తర్వాత మీ రాశిలోకి వచ్చిన తర్వాత ఇన్నాళ్ళు మీరు ఒకవేళ ఎవరినైనా అపార్థం చేసుకొని ఉంటే కనుక అరే వీళ్ళని అపార్థం చేసుకొని తప్పు పని చేశానేమో అని అనుకుంటారు. ఒకవేళ మిమ్మల్ని ఎవరు అపార్థం చేసుకున్నా సరే వాళ్ళకి కూడా సేమ్ ఇదే ఫీలింగ్ ఉంటుంది, అనవసరంగా వీళ్ళని అపార్థం చేసుకున్నానేమో అని అనుకుంటారు. సో వీటి నుంచి కొంత మీరు బయటపడతారనే చెప్పాలి. ఏదైనా మానసిక ప్రశాంతత ఈ 2024 ఏప్రిల్ నుంచి మీ రాశి మీ లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా రావడానికి చక్కటి అవకాశం ఉంది. అలాగే మీరు కుటుంబంలో మీరు ఎవరైనా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటే సంతానం అనుకూలత, సంతాన సాఫల్యానికి కూడా చక్కటి అవకాశం మీ రాశి మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం ఉంది. విద్యార్థులకి ఏప్రిల్ నుంచి చాలా మంచి సమయం. విద్యార్థులందరికీ కూడా ఏప్రిల్ వరకు కూడా కొంత అవమానాలు, ఫ్రెండ్స్ తోటి గొడవలు, అవమానాలు ఇలాంటివన్నీ ఉంటాయి ఈ 2024 ఏప్రిల్ వరకు కూడా. 2023 అక్టోబర్ నుంచి ప్రారంభమై 2024 ఏప్రిల్ వరకు కూడా కొంచెం ఫ్రెండ్స్ తోటి గొడవలు లేకపోతే మనస్పర్ధలు, లేదా వాళ్ళతోటి అవమానాలు ఎదుర్కొన్నట్టు, లేదంటే చదువు మీద కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఇలాంటివన్నీ లేకపోవడం, ఇలాంటి వాటితోటి ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ 2024 ఏప్రిల్ నుంచి వీటి నుంచి విద్యార్థులందరూ గట్టెక్కుతారు, చాలా బాగా చదువుకుంటారు, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ డెవలప్ అవుతాయి. చదివింది ప్రతిదీ కూడా చురుగ్గా అర్థం చేసుకోగలుగుతారు, ప్రతిదీ గుర్తుపెట్టుకునే అవకాశం కూడా విద్యార్థులకి ఉంది. పోటీ పరీక్షల్లో విజయానికి కూడా విద్యార్థులకి చాలా చక్కటి అవకాశము ఈ సంవత్సరం గోచార గ్రహస్థితులు కలుగజేస్తున్నాయి. ఒక్క విషయం ఇక్కడ చెప్పాలి, వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన ఎవరికైనా సరే ఈ సంవత్సరము ఒక అవమానం తటస్థిస్తుంది. అయితే ఈ అవమానము మిమ్మల్ని బాగా బాధిస్తుంది, కొంచెం డీప్గా హర్ట్ అవుతారు మీరు. అయితే ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి, ఇలా అవమానం జరగడం వల్ల ఒక ఇండికేషన్ అనమాట. ఇప్పుడు చూడండి, మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎక్కడైనా బాజంత్రీలు వినిపిస్తూ ఉంటాయి, లేదా ఒక బారాత్ పెళ్ళి వ్యాన్లో చక్కగా అలంకరించుకున్న వధూవరులు వస్తుంటే ఓహో వీళ్ళకి పెళ్ళి అవుతుంది కామోసు అని మనం అనుకుంటాం కదా. అలాగంటే ఇండికేషన్ ఏంటి, ఒక పెళ్లి జరుగుతుందంటే ముందుగానే మంగళ వాయిద్యాలు ఉంటాయి, పచ్చటి తోరణం కడతారు, ఋత్వికులు వచ్చి వేదమంత్రాలు ముందుగానే చదువుతూ ఉంటారు, ఇలాంటివన్నీ ఉంటాయి. సో అక్కడ పెళ్లి జరుగుతుందని మనకు తెలిసిన వాళ్ళు కాకపోయినా చూస్తే ఇక్కడ ఏదో పెళ్లి జరుగుతుందని మనకు తెలుస్తుంది కదా. ఆ బోర్డు చూడకపోయినా మనం చెప్పచ్చు. అలా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇలాగా మీకు అవమానం జరగడము మీ జీవితంలో ఒక మంచి అదృష్టకర సంఘటన, మీ మనసుకు సంతృప్తినిచ్చే ఒక సంఘటన జరగబోతుంది కాబట్టి ఇలా అవమానం జరుగుతుందన్న విషయాన్ని మీరు గ్రహించాలి. అయితే ఈ అవమానము మీకు మరియు మిమ్మల్ని అవమానించిన వారికి తప్పించి ఇంకో మూడో వ్యక్తికి తెలిసే అవకాశం కూడా లేదు. అంటే మీరు ఒకవేళ ఎవరికైనా సన్నిహితులకి చెప్పుకుంటే కొంత మనసులోనే భారం దిగుతుంది అని అనుకుంటే తప్పించి మూడో వ్యక్తికి తెలిసే అవకాశం ఉండదు. ఒకవేళ అవమానం జరిగితే అక్కడ మీరు ఒక రకంగా చెప్పాలంటే బాధపడటం కంటే
ఇక్కడ గోచర గ్రహస్థితుల రీత్యానే చెప్తున్న విషయం. దాన్ని మీరు సెలబ్రేట్ చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే అది మీకు ఒక అదృష్టాన్ని ఖచ్చితంగా తెచ్చిపెడుతుంది కాబట్టి సెలబ్రేట్ చేసుకోవడం మంచిది. అలానే ఒక మంచి కాంట్రాక్ట్ వస్తుంది. అయితే మీకు 2024 ఏప్రిల్ లోపల ఏ కాంట్రాక్ట్ వచ్చినా అది తీసుకోవాలా వద్దా అన్న సందిగ్ధం ఉంటుంది. కానీ 2024 ఏప్రిల్ తర్వాత నుంచి ఈ సందిగ్ధంలోంచి బయటపడతారనే చెప్పచ్చు. ఒక ట్రాన్స్పరెన్సీ, మీరున్న వ్యాపారస్తులు అయితే మంచి కాంట్రాక్ట్స్ వస్తాయి, అంటే మంచి బిజినెస్ బాగా జరుగుతుందని చెప్పాలి. మీరు ఉద్యోగస్తులు అయితే కనుక మీరున్న చోటే మంచి పొజిషన్ పెరగచ్చు, లేదంటే కొత్తవైనా రావచ్చు. ఈ సంవత్సరము గోచర గ్రహస్థితులు మీకు సింహాసన యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాయి. ఈ గోచర గ్రహస్థితుల్లో సింహాసన యోగాన్ని మీకు ప్రసాదించేది శనీశ్వరుడు, శని భగవానుడు. శని భగవానుడు సింహాసన యోగాన్ని, అంటే మనకి 9 గ్రహాలు కూడా సింహాసన యోగాన్ని, అవి ఒకవేళ అలాంటి ప్లేసెస్లో కనుక ఉంటే, అంటే మనకి పరాశర సంహితలో చెప్పినట్లు సింహాసన యోగాన్ని, ప్రతి యోగానికి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, ఆ క్యాలిక్యులేషన్స్లో కనుక ఆ గ్రహం ఉంటే కనుక ఏ గ్రహం ఉన్నా కూడా అది సింహాసన యోగాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఇది గోచార రీత్యా సింహాసన యోగం ట్రిగర్ అవుతుంది. గోచార రీత్యా మీకు సింహాసన యోగాన్ని కలిగించేది మీ రాశికి పరిపూర్తి రాజయోగ కారకుడైన శనీశ్వరుడే మీకు సింహాసన యోగాన్ని కలిగిస్తున్నాడు. శనీశ్వరుడు సింహాసన యోగాన్ని కలిగించడం అంటే, సింహాసన యోగం అంటేనే మీకు అర్థమై ఉంటుంది దాని ఫలితం ఏంటనేది నేను చెప్పక్కర్లా. మంచి పదవి, లేదా ఉన్న చోట మంచి గుర్తింపు, రాణింపు, ఇలాంటివన్నీ, ప్రమోషన్, ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే వేరే గ్రహాలు సింహాసన యోగం ఇస్తే ఒక తీరుగా ఉంటుంది, ఒక లెక్కగా ఉంటుంది. శనీశ్వరుడు ప్రత్యేకించి సింహాసన యోగం ఇస్తే ఒక రకంగా ఉంటుంది. అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది. శనీశ్వరుడు సింహాసన యోగాన్ని కనుక ప్రసాదిస్తున్నాడు అంటే కనుక చాలా మంచి స్థితికి మిమ్మల్ని తీసుకెళ్తాడు, మంచి స్థితికి తీసుకెళ్తాడు. ఇంకా దాన్ని మళ్ళీ పడవేయడు మిమ్మల్ని. అంటే శనీశ్వరుడు ఏది ఇచ్చినా సరే స్థిరంగా, శాశ్వతంగా ఇస్తాడు. ఉదాహరణకి శనీశ్వరుడు ఏదన్నా జబ్బు ఇవ్వాలనుకున్నాడే అనుకోండి, జబ్బు ఇచ్చే పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళకి షుగర్ ఇస్తాడు. దీర్ఘకాలికంగా ఉండేది అది కంట్రోల్లోకి రావడమే తప్పించి ఇంకా తగ్గడం అనేది ఉండదు. ఈ విషయం మనందరికీ తెలుసు కదా. ఒకవేళ మనం జాగ్రత్తగా ఉంటే కంట్రోల్లో ఉంచుకోవచ్చు, బట్ తగ్గడం అనేది ఉండదు. అలాగా ఆయన ఏది ఇచ్చినా సరే స్థిరంగా ఇస్తాడు. సో అలా కొన్ని స్థిరంగా ఇచ్చేవి శనీశ్వరుడు ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీకు సింహాసన యోగాన్ని ఇస్తున్నాడు అంటే స్థిరంగా మీ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, బాగా వెళ్తుంది అని మీకు అర్థం అనమాట. అంటే చక్కటి దిశలోకి దిశానిర్దేశం మీ వృత్తిపరంగా ఆయన చేస్తున్నాడని చెప్పి అర్థం. ఇది ఉద్యోగస్తులకి బాగా వర్తిస్తుంది, వ్యాపారస్తులకి కూడా ఈ యోగం వర్తిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇచ్చేది శనీశ్వరుడు కాబట్టి ఖర్చులన్నీ కంట్రోల్ అవుతాయండి. ఇంతకు మించి ఏం కావాలి? అనవసరమైన ఖర్చులు అస్సలు కట్ డౌన్ అవుతాయి. మీకే చాలా ఆనందం అనిపిస్తుంది, అన్ని ఖర్చులు కట్ డౌన్ అయిపోయినాయి అని చెప్పి. ఎక్కడ అవసరమో అక్కడ ఖర్చు పెడతారు. అయితే ఒక్కొక్కసారి కొంచెం అవసరమైన చోటక, అంటే ఇప్పుడు ఒకసారి ఖర్చులన్నీ కట్ డౌన్ అయితే సేవింగ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. అనవసరమైన ఖర్చులు ఒక్కసారి మనం కట్ డౌన్ చేస్తే సేవింగ్స్ కనిపిస్తున్నప్పుడు మనకి ఎప్పుడైనా సరే మనిషికి ఆశ ఉంటుంది కదా. సో సేవింగ్స్ ఉంటే ఇంకా పెరిగితే బాగుండు, ఇంకా పెరిగితే బాగుండు, ఇంకా పెరిగితే బాగుండు అనిపిస్తుంది కదా. అలా మీకు సేవింగ్స్ ఎలా ఉంటుందంటే, అవసరమైన ఖర్చులు వచ్చేప్పటికి కూడా ఇది ఇప్పుడు అవసరమైన ఇప్పుడు పెడదామా, తర్వాత పెడదామా, చూద్దాం, ఈ డబ్బులు దాచుకుంటే ఇంకా బాగుంటుంది కదా అన్న ముచ్చట, కొంచెం చిన్న సరదాలు కూడా ఉంటాయి. దీన్ని అవతల వాళ్ళు లోభత్వంగా కూడా పరిగణించవచ్చు. ఇలాంటివి కూడా కొంత తటస్థించే అవకాశం ఉంది. బట్ చెప్పొచ్చేది ఏంటంటే, ఖర్చులు బాగా కట్ డౌన్ అవుతాయి. ఇప్పుడు అందరం జనరల్గా మనం వింటున్న కంప్లైంట్స్ ఏంటి? మితిమీరిన ఖర్చులు అవుతున్నాయి, అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అయిపోతున్నాయి ఖర్చులు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళు నియంత్రించాలన్నా నియంత్రించలేని ఖర్చులు. మీకు ఈ సంవత్సరం ఖర్చులన్నీ కట్ డౌన్ అవుతాయి. సో మీరు ఈ విషయంలో శనీశ్వరుడికి మీరు సర్వదా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే మీకు అనవసరమైన ఖర్చులు రానియకుండా మీ డెస్టినీ వరకు ఆయన మిమ్మల్ని చక్కగా కాపాడుతున్నాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీ ఫైనాన్షియల్ పొజిషన్కి శనీశ్వరుడు చాలా బాగా కొమ్ము కాస్తున్నాడు. ఇక మీకు ఎల్డర్ సిబ్లింగ్స్ ఉంటాయి, అంటే మీకు అక్కలు అన్నలు ఉంటే కనుక వాళ్ళతోటి మీకు ఏమైనా గొడవలు, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ మీ జన్మజాతకంలో, వాళ్ళ జన్మజాతకంలో మీకు మనస్పర్ధలు వచ్చే అంశమే లేదనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ట్రబుల్స్ రావచ్చు, లేదా వాళ్ళకి ఆరోగ్య సమస్యలు రావచ్చు, లేదా వాళ్ళకి ఏమైనా ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటి వాటికి కొంత అవకాశం కనిపిస్తూ ఉంది. మీరు కూడా మీ ఫైనాన్షియల్ కండిషన్స్ కొంచెం బాగానే ఉన్నా సరే కొంత ఏదైనా చిన్న ఇబ్బందులు వచ్చే
అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మీరు కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే ఉంది. అది ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీకు అక్కలు అన్నలు లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన ఈ అంశం మీ ఫ్రెండ్స్కి వర్తిస్తుంది. ఒకవేళ మీకు అక్కలు అన్నలు ఉంటే కనుక వాళ్ళకే వర్తిస్తుంది. ప్రత్యేకించి వృషభ రాశి స్త్రీ రాశి కాబట్టి అక్కలకి ఎక్కువగా వర్తిస్తుంది. అన్నలు ఉన్నా కూడా మీకు అక్క అన్న ఉన్నా సరే ప్రత్యేకించి మీ అక్కయ్య గారితో ఎక్కువగా మీ అక్కయ్య గారికి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం, అంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ అన్న రావచ్చు, లేదు వాళ్ళ జన్మజాతకం బాగుండి వాళ్ళకి అసలు అవకాశం లేకపోతే కనుక ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు. ఈ రెండు కాతే హెల్త్ ఇష్యూస్ రావచ్చు, లేదా మీకు వాళ్ళకి మనస్పర్ధలన్నా రావచ్చు. ఈ 4గిట్లో ఏదైనా ఒకటి జరుగుతుంది. 4 జరగకపోయినా 4గిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. వాళ్ళు మీ జన్మజాతకం వాళ్ళ జన్మజాతకం ఇప్పుడు బాగోకపోతే అన్నీ జరిగే అవకాశం కూడా ఉంది. ఇవి ఇప్పుడు రాహు భగవానుడు మీకు లాభస్థానంలో సంచారం చేస్తూ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంత ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. కొన్ని విషయాల్లో సరి చేసుకోమని హెచ్చరికలు కూడా మీకు జారీ చేస్తూ ఉన్నాడు. అయితే ఈ సరి చేసుకోవాలన్న హెచ్చరికలు మీకు ప్రాక్టికల్గా మీరు ఈ సంవత్సరంలో అది మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. ఎందుకంటే అది ఉదాహరణలతో వివరించే కంటే కూడా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే మీకు తెలుస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొన్ని జాగ్రత్తలు అయితే ఆయన మీకు, అంటే కొంచెం ఒకప్పుడు పెద్దవాళ్ళు మనం ఏమైనా తప్పు చేస్తే మొట్టికాయలు వేస్తారు. సో ఇలాగ ఏదైనా ఒక మొట్టికాయ వేసో ఏదైనా సరే కొంత మీకు బ్యాలెన్స్ చేసే అవకాశం, మీ ఫైనాన్షియల్ని బ్యాలెన్స్ చేసే అవకాశం కూడా రాహు భగవానుడు ఇస్తున్నాడు. ఇవి ఈ 2024 సంవత్సరం వృషభ రాశి మరియు వృషభ లగ్నం చెందిన వారి ఫలితాలు. ఈ సంవత్సరం మీరు ఆరాధించాల్సిన దైవం వచ్చేసేసి చండీ అమ్మవారి ఆరాధన బాగా చేసుకుంటే కనుక ఈ సంవత్సరం మీకు అంతా శుభ ఫలితాలు వస్తాయి. చండీ హోమం చేసుకోవడం, లేదా దుర్గా త్రిన్సన్ నామావళి స్తోత్రం చదువుకోవడం, దుర్గా అమ్మవారి నామస్మరణ చేయడము, లేదా మీకు కుదిరితే కనుక చండీదేవి, మనకి హరిద్వార్లో చండీదేవి ఆలయం ఉంది, అక్కడ ఆలయానికి వెళ్ళి దర్శించుకొని రావడం, ఇలా మీకు ఏది కుదిరితే అది చేస్తే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి 2024 సంవత్సరం ఎలాంటి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. మీరు మిథున రాశిలో పుట్టినా మిథున లగ్నంలో పుట్టినా అయితే రాశి లగ్నానికి చాలామందికి కొంత కన్ఫ్యూజన్స్ ఉంటుంది, కొంత తికమకగా ఉంటుంది. అది మొదట నేను నివృత్తి చేసి తర్వాత ఫలితాలు చెప్తాను. మీరు మిథున రాశిలో పుడితే మిథున రాశి ఫలితాలు మీరు చూసుకోండి. మీరు మిథున రాశిలో పుట్టలేదు, కానీ మీరు మిథున లగ్నంలో పుట్టారు, వేరే రాశిలో పుట్టారు, అంటే 12 రాశుల్లో మిథున రాశి కాకుండా ఇంకే రాశిలో అయినా మీరు పుట్టి మీరు లగ్నం మీకు తెలిసి మీది మిథున లగ్నం అయితే కనుక ఈ ఫలితాలు మీకు వర్తిస్తాయి. అయితే ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. మీరు ఏ రాశిలో పుట్టారో ఆ రాశి ఫలితాలు చూసుకోవాలి, మీది మిథున లగ్నం అయింది కాబట్టి మిథున లగ్నం ఫలితాలు చూసుకోవాలి. ఈ రెండు మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ చూసుకోవాలి. రెండు మీరు రీకన్సైల్ చేసుకోవాలి. ఎలా రీకన్సైల్ చేసుకుంటారు? ఉదాహరణకి మిథున రాశిలో ఒక విషయంలో బాగుంది అనుకోండి, మీ రాశి వేరే రాశి అంటే మీరు మిథున లగ్నంలో పుట్టారు కాబట్టి ఈ ఫలితాలు మీరు చూసుకుంటారు. ఇందులో ఒక విషయంలో బాగుంది అనుకోండి, ఇదే పాయింట్లో మీ రాశిలో ప్రెడిక్షన్స్లో బాగాలేదనుకోండి, ఇది యావరేజ్గా వెళ్తుందని మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ అలా కాదు, రెండిట్లో బాగుంది అనుకోండి, మీకు అది చాలా బాగుంటుంది, ఆ పర్టికులర్ పాయింట్ వరకు చాలా బాగా ఉంటుంది. ఉదాహరణకి డబ్బుల పరంగా బాగుందని మిథున లగ్నంలో ఉందనుకోండి, అదే మీ రాశిలో కూడా ఉంటే అప్పుడు మీకు చాలా బాగుంటుంది ఫైనాన్షియల్గా. రెండిట్లో బాగోకపోతే ఏదైనా ఒక అంశం, దానికి మీరు పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ పర్టికులర్ అంశానికి కొంత జాగ్రత్తలు వహించాలి అర్థం చేసుకోవాలి. ఇక మనం ఫలితాల్లోకి వెళ్దాము. మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి 2024 సంవత్సరంలో కొన్ని మంచి అనుకూలతలు ఉన్నాయి, కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ప్రతికూలతలు అంటే ఏం లేదు, విపరీతమైన ఖర్చులు అవుతాయి, అవుట్ ఆఫ్ హ్యాండ్స్ ఖర్చులు అయితే ఉంటాయి. ఇది మీకు బాగా అసంతృప్తి ఉంటుంది. ఖర్చులు అయితే మీరు ఇష్టపూర్వకంగా చేయరు. ప్రతి నెల మీకు అంటే ఇన్కమ్ పెరుగుతుంది, ఒక రకంగా ఇక్కడ మనకి చెప్పాలంటే ఇన్కమ్ పెరుగుతుంది, కానీ ఇన్కమ్ పెరిగినా సేవింగ్స్ చేసుకోలేకపోతున్నామే అన్న బాధతోటి మీరు బాధపడుతూ ఉంటారు. ప్రతి నెల ఇంక ఈ నెల ఈ ఖర్చు ఉండదు కదా, అమ్మయ్య వచ్చే నెల దాచిపెట్టుకుందాం అని అనుకునే లోపల వచ్చే నెల అలానే వేరే ఖర్చు ఏదో ఊడిపడినట్టు పడుతుంది. సో ఇలా ప్రతి నెల మంత్ బై మంత్ మీరు అనుకున్న దానికంటే తక్కువ సేవింగ్స్ చేసుకుంటారు కాబట్టి కొంత మీకు ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే ఈ పాయింట్ 2024 ఏప్రిల్ నుంచి మీకు వర్తిస్తుంది. 24 ఏప్రిల్ లోపల ఖర్చులు అయితే నార్మల్గానే ఉంటాయి, అంత పెద్ద ఖర్చులు కూడా ఉండవు. 2024 ఏప్రిల్ నుంచి ఈ ఖర్చులు బాగా ఎక్కువ అవుతాయి. అయితే ఈ సంవత్సరం మీకు ఒకవేళ మీరు నిద్రలేమి సమస్యలతో బాధపడుతూ ఉంటే కనుక ఆ సమస్య నుంచి మీరు ఏప్రిల్ నుంచి గట్టెక్కుతారు. 2024 ఏప్రిల్ నుంచి గట్టెక్కుతారు.
ఎందుకు ఏప్రిల్ నుంచి గట్టెక్కుతారంటే గురు భగవానుడు మేషరాశిలో ఉన్న ఏప్రిల్ వరకు 2024 జాన్ నుంచి ఏప్రిల్ వరకు మేషరాశిలో ఉన్న గురు భగవానుడు ఏప్రిల్ నుంచి వృషభ రాశిలోకి వస్తాడు కాబట్టి అక్కడి నుంచి మీరు గట్టెక్కుతారని చెప్పాలి. మీకున్న ఈ నిద్రలేమి సమస్యలు ఏదైతే ఉంటాయో శుభస్వప్నాలు వస్తాయి. కళల్లో దేవీ దేవతలు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. కళలు మీకు ఈ సంవత్సరం చాలా డీకోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కళల రూపంలో మీకు చాలా ఇండికేషన్స్, అంటే ఎప్పుడు రాని విచిత్రమైన కళలు ఈ సంవత్సరం అవుతాయి, కానీ మంచి కళలు వస్తాయి. అది మీకు కూడా అర్థమవుతుంటుంది, ఇదేదో మంచి కళ వచ్చిందే మనకి అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కదా. అలా ఈ సంవత్సరం మీకు అనిపించే అవకాశం ఉంది. సో కళల విషయంలో చాలా మంచి ఇండికేషన్స్ మీకు వస్తాయి. సో కళల ద్వారా అంటే మీకు పూలు రావచ్చు, పళ్ళు రావచ్చు, పర్వతాలు ఎక్కుతున్నట్టు కళలు వస్తాయి, దేవీ దేవతని చూసినట్టు కళలు వస్తాయి, దేవీ దేవతల ఆలయానికి వెళ్ళినట్టు కళలు వస్తాయి, ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్నట్టు కళలు వస్తాయి. ఎగ్జామ్స్ రాస్తున్నట్టు కళలు వచ్చినా చాలా మంచిది. అలాగే మీరు ఇంకొకటి ఏంటంటే మీ గురువులు మీరు బయోలాజికల్ గురువులుగా ఎవరినైతే మీరు భావిస్తూ ఉంటారో వాళ్ళు కళలోకి వస్తారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, మీరు మీ బయోలాజికల్ గురువుగా ఎవరినైతే భావిస్తున్నారో వాళ్ళు కనుక మీ కళ్ళలోకి వస్తే చాలా మంచిది. అక్కడి నుంచి మీకు చాలా మంచి లబ్ధి జరుగుతుందని వాళ్ళ కళ్ళలోకి రావడం ద్వారా మీకు ఇండికేషన్. అయితే లబ్ధి మీకు జరుగుతుంది కాబట్టి ప్రతిదానికి మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. వాళ్ళు వచ్చినట్టు వాళ్ళకు కూడా తెలియదు మీ కళ్ళలోకి వచ్చినట్టు, కానీ మీకు తెలిసి మీరు చూశారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ రూపంలో లేదా చిన్న డొనేషన్, వాళ్ళు చేసే సర్వీసెస్కి చిన్న డొనేషన్ అయినా సరే మీకు తోచినంత లోభత్వం చూపించకుండా డొనేషన్ చేస్తే కనుక మీరు దాన్ని పెంచుకోవచ్చు. ఇప్పుడు బయోలాజికల్ గురువుగా మీరు ఎవరినైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళు కనుక కళ్ళలోకి వస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకు డొనేషన్ ఇవ్వమంటున్నాను లేదా ఎందుకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వమని చెప్తున్నానంటే, మీరు డొనేషన్ గిఫ్ట్ ఇస్తే 3 ఫలితాలను మీరు తీసుకోవచ్చు. వచ్చిన కళ మీకు సిగ్నిఫికెన్స్ చేసేదానికంటే 3 ఫలితాలు మీరు తీసుకోవచ్చు. ఒకవేళ అలా కాకపోతే అప్పుడైనా మీకు బెనిఫిట్ జరుగుతుంది, కానీ 3 బెనిఫిట్ అయితే డెఫినెట్గా జరగదు. మీకు కొంతే బెనిఫిట్ జరుగుతుంది. సో మనకు వచ్చిన యోగాన్ని వడిసి పట్టుకోవాలి. ఉదాహరణకు 1 లక్ష రూపాయలు మన దగ్గర ఉన్నాయంటే బీరువాలో పెట్టుకుంటే అవి ఐడియల్గా ఉంటాయి. దాన్ని ఒక మంచి బిజినెస్లో పెట్టుకుంటే పెరుగుతుంది. అలాగే ఒక డిపాజిట్ చేస్తే ఇంట్రెస్ట్ అన్నా వస్తుంది. సో అలాగా మీరు పెంచుకోవడానికి ఇక్కడ అర్థం ఏంటంటే, మీరు పెంచుకోవడానికి వాళ్ళకి గిఫ్ట్ లేదంటే డొనేషన్ చేస్తే కనుక లోభత్వం చూపించకుండా మీ శక్తిని అనుసరించి డొనేషన్ చేస్తే చాలా మంచి ఫలితాలు మీకు ఈ సంవత్సరం రావడానికి అవకాశం ఉంది. ఈ కుటుంబంలో వాళ్ళతోటి యాక్చువల్గా 2024 ఏప్రిల్ వరకు కూడా కొంచెం బాధ ఉంటుంది. మీకు కుటుంబం వాళ్ళు అర్థం చేసుకోవట్లేదేమో అన్న బాధ ఎక్కువగా ఉంటుంది. లేదా కుటుంబంలో తల్లిగారితో మనస్పర్ధలు ఉండొచ్చు. ఒకవేళ తల్లిగారితో మనస్పర్ధలు ఏం లేదు, మీ తల్లిగారు మీతో చాలా ప్రేమగా ఎట్లానే ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని ప్రేమగా చూస్తారు. మీరు కూడా తల్లిదండ్రులను ఆప్యాయతగా చూస్తుంటే వాళ్ళ ఆరోగ్యం పట్ల కొంచెం మీకు టెన్షన్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం స్వగృహ యోగానికైతే అవకాశంగా లేదు. కొంచెం మీ జన్మజాతకం బాగా సహకరిస్తే తప్పించి గోచారం అయితే మీకు స్వగృహ యోగానికి సహకారంగా లేదు. కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే స్వగృహ యోగం ఒకటి, మీరు ఒకవేళ ఏదైనా ప్రాపర్టీ అమ్మాలి అని అనుకుంటే మటుకు ఆ ప్రాపర్టీ అమ్మడానికైతే చక్కటి అవకాశం ఈ సంవత్సరం మీకు గోచార గ్రహస్థితులు కలగజేస్తూ ఉన్నాయి. ఇంట్లోనే కొంచెం మీరు ప్రశాంతంగా ఉండలేరు. కాకపోతే మీకు ఒక చిన్న టిప్ ఏంటంటే, మీరు ఇంట్లో ఉన్నంతసేపు ఏదైనా భగవన్ నామస్మరణ చేయడం కావచ్చు, లేదా ఏదైనా పురాణం చదవడం కావచ్చు. ఇలా చేస్తూ ఉంటే కనుక ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటేనండి, మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ ఇంట్లో దేవీ దేవతలు తిరిగే సమయము. సో అందువల్ల ఇప్పుడు మీరు కనుక భగవన్ నామస్మరణ ఎక్కువగా చేసుకుంటూ ఉంటే, లేదా పురాణం చదవడం, వినడం ఇలాంటివి చేయడం వల్ల మీరు దాన్ని బాగా రెట్టింపు చేసుకున్న వాళ్ళు అవుతారు. అంటే ఇప్పుడు మీకు దేవతలు ఉన్నా కూడా మీకు ఇంట్లో అంత అల్లకల్లోలంగా ఉంటుంది. ఎందుకంటే దాన్ని మీరు తెలుసుకోవట్లేదు కాబట్టి ఇంట్లో అంత ప్రశాంతత లేనట్లు, అసుర శక్తి ఎక్కువగా డామినెన్స్ ఉంటుంది. మీరు కనుక ఇది ప్రాక్టికల్గా చేసి చూడండి, ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది. అంతకుముందు మీరు కంపేర్ చేస్తే చాలా బాగా ఉంటుంది. ప్రతిరోజు ఇంట్లో స్త్రీ సూక్తం ఉదయాన్నే వినడం, పురుష సూక్తం వినడం, మన్య సూక్తం వినడం, దుర్గా సూక్తం వినడం, ఇలాంటివి వేదఘోష, వేద పఠనం ఇలాంటివన్నీ జరగాలి. ఇంట్లో తరచూ ఏదో ఒక పూజ పెట్టుకోవడం, అంటే మీకు శక్తి ఉంటేనే. లేదంటే ఇలా కనీసం యూట్యూబ్ అయితే అందరికి అందుబాటులో ఉంది, ఫోన్లో అందరికీ యూట్యూబ్ వస్తుంది. వాటిలో కనీసం ఈ సూక్తాలు ఇప్పుడు మనం తెలుసుకునే 4 సూక్తాలు వినడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇంకొక చిన్న సూచన ఏంటంటే,
మీ ఇంట్లో ఆడవాళ్ళతోటి కావచ్చు, బయట ఆడవాళ్ళతోటి కావచ్చు, పొరపాటున కూడా వాళ్ళ గురించి ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, అంటే వాళ్ళ ముందు కావచ్చు, వాళ్ళ వెనక కావచ్చు, వాళ్ళని ఏ విధంగా మీరు అంటే మీకు ఎంత బాధ కలిగినా సరే వాళ్ళని విమర్శించకూడదు. ఎందుకంటే మీకు గురు భగవానుడు 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. 12వ స్థానం, మీకు 12వ స్థానం వృషభ రాశి అయింది. మనము ఏదైనా సరే మనం అసలు వృషభ రాశి సహజంగా 2వ స్థానం, మేషరాశి ప్రథమ రాశి అన్ని రాశుల్లోకి, వృషభ రాశి 2వ రాశి. 2వ రాశి అంటే వాక్ స్థానం. ఇక్కడ మీకు వ్యయ స్థానం కూడా అయింది. ఈ వాక్ స్థానం మీకు వ్యయ స్థానం అయింది. మీ నోరు కనుక కొంచెం మీరు మాట్లాడే మాటలు ఆచితూచి కనుక మాట్లాడకపోతే ప్రత్యక్షంగా పరోక్షంగా మీకు అది గురు భగవానుడు ఇచ్చే పనిష్మెంట్ చాలా సివియర్గా ఉంటుంది. అంటే సివియర్గా అంటే కొన్ని మీకు ఇబ్బందులు కలగచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది. మరియు మీకు ఫైనాన్షియల్గా అయితే చాలా మంచి పీరియడ్. ఫైనాన్షియల్గా మీకు కొంచెం కొన్ని గండాలు గట్టెక్కే సమయము. మీకు లాభాధిపతి, మీకు నవమాధిపతి నవమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. నవమాధిపతి అంటే శ్రీలక్ష్మి యోగాన్ని మీకు మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా శనేశ్వరుడు కలగజేస్తూ ఉన్నాడు. అయితే మనకి ఇప్పుడు మీకు భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండడం ఒక రాజయోగం. అన్ని గ్రహాలు రాజయోగాన్ని ఇస్తాయండి. కానీ అన్ని గ్రహాలు ఇచ్చే రాజయోగము ఒకటైతే శనేశ్వరుడు ఇచ్చే రాజయోగం నిజంగా డిఫరెంట్ లెవెల్ అనే చెప్పాలి. ఎందుకంటే శనేశ్వరుడు కనుక వన్స్ ఎవరికైనా ఏదైనా ఇస్తే దాన్ని చాలా అంటే స్థిరంగా ఇచ్చేస్తాడు. ఇప్పుడు మీకు వచ్చే రాజయోగం కావచ్చు, శ్రీలక్ష్మి యోగం కావచ్చు, ఇది చాలా స్థిరంగా బలపడుతుందని మీరు తెలుసుకోవాలి. చాలా స్థిరంగా ఉంటుంది. అది మీకు తటస్థిస్తుంది కూడా ఈ సంవత్సరం ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా. ఎందుకంటే శనీశ్వరుడు మీకు అంత మంచి వరాన్ని ఇస్తూ ఉన్నారు. మీకు రావాల్సిన అమౌంట్లో మీరు అనవసరంగా ఎందులోనే ఇరుక్కున్నారనుకోండి, అంటే మీరు చేయని వాటిల్లో కూడా మీరు ఇరుక్కునే అవకాశం ఉంది. ఇది ఎప్పటి నుంచి అంటే 2022 జాన్ నుంచి మొదలవుతుంది ఈ పీరియడ్. అంటే అంటే అప్పటి నుంచి ఎప్పుడైనా జరగచ్చు. ఫైనాన్షియల్గా మీరు చేయని వాటిల్లో కావచ్చు, లేదా అనుకోకుండా కొన్ని లీగల్ డిస్ప్యూట్స్లో కూడా ఇరుక్కునే అవకాశం అయితే ఉంది. 2022 జాన్ నుంచి ఎప్పుడైనా జరగచ్చు. అయితే మీకు అది ఇప్పుడు బయటపడతారండి దాంట్లోంచి. ఇప్పుడు మామూలుగా జనరల్గా మనం అంటూ ఉంటాం కదా, పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అని. మీకు 2022 జాన్ నుంచి స్టార్ట్ అయిన పొయ్యిలో పడ్డట్టు 2022 జూన్ నుంచి కావున ఏప్రిల్ నుంచి జరిగింది. అయితే ఇప్పుడు మీరు పొయ్యిలోనూ ఉండరు, పెనంలోనూ ఉండరు, చక్కటి హంసతూలిక తలపం పైకి శనీశ్వరుడు మిమ్మల్ని తీసుకెళ్తున్నాడు. అంటే మీకున్న డిస్ప్యూట్స్, లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి సెట్ డౌన్ అవుతాయి. ఫైనాన్షియల్గా ఏమైనా ప్రాబ్లమ్స్లో ఇరుక్కొని ఉంటే కనుక, అంటే మధ్యవర్తిత్వంతో కావచ్చు, ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో మీరు ఏదైనా ఉంటే వాటి నుంచి మిమ్మల్ని బయటపడేసే స్టేజ్లో శనీశ్వరుడు ఇప్పుడు మీకు ఉన్నాడు. కాబట్టి వీటిల్లో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అందరూ శత్రువులు కొంతవరకు కట్ డౌన్ అవుతారనే చెప్పాలి, శత్రువులు మిత్రువులు అవుతారనే చెప్పాలి. లోన్ ఏదైనా తీసుకోవాలి అని శత్రువులు మిత్రులు అవుతారు. అలాగే లోన్స్ ఏమన్నా తీసుకోవాలని అనుకుంటే కనుక లోన్ తీసుకోవడానికి చాలా అనుకూలమైన సమయము. మీరు ఎవరికైనా డబ్బులు ఒకవేళ ఇవ్వాల్సి ఉండి ఎన్నాళ్ళ నుంచే ప్రయత్నిస్తే ఇవ్వకుండా ఉండిపోతే కనుక అవి ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే కనుక వాళ్ళంతటా వాళ్ళే మీకు ఇచ్చే అవకాశం కూడా మనకి ఈ సంవత్సరంలో ఏదో ఒక టైంలో జరగడానికి అవకాశం చక్కగా కనిపిస్తూ ఉంది. ట్రావెలింగ్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ కమ్యూనికేషన్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. 1-2 సార్లు సరి చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఉద్యోగస్తులు కనుక మీకంటే పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి మీకు తెలియకుండానే మీ బ్యాలెన్స్ తప్పుతారు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కనుక మీరు బ్యాలెన్స్ తప్పారంటే ఉద్యోగంలో చాలా ఇబ్బందులు వస్తాయి. మళ్ళీ మీకు ఉద్యోగంలో కొత్త ఉద్యోగం దొరకడం కూడా కష్టం. అంటే యాక్చువల్గా ఉద్యోగస్తులకి బాగుంది, కానీ కమ్యూనికేషన్ స్ట్రీమ్లైన్ చేసుకోకపోతే, ఫైన్ ట్యూన్ చేసుకోకపోతే కనుక కొంత ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఒక భాషలతోనే కాదు, ఎవరితో మీ తండ్రి గారితో మాట్లాడుతున్నా, తండ్రి సమానమైన వాళ్ళతోటి మాట్లాడుతున్నా కొంతవరకు సంయమనాన్ని పాటిస్తూ చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడాలి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. మీరు కనుక మాంసాహారులు అయితే కనుక ఆదివారం వరకు అన్నా కనీసం మాంసాహారానికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి.
ఇది మీకు చాలా మంచి మార్పుని తెచ్చిపెడుతుంది. ఆదివారం వరకు అట్లీస్ట్ దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. మీకు తెలియదు చాలా అంటే శనీశ్వరుడు శ్రీలక్ష్మి యోగాన్ని ప్రసాదిస్తున్నాడు. దానికి అడ్డుపడే పనులు మనం చేయకూడదు. అడ్డుపడే పని ఏంటంటే ఇలాగా ఆదివారం నాన్ వెజ్ తీసుకోవడం, ఎగ్గుతో సహా ఆదివారం వరకు మటుకు స్ట్రిక్ట్లీ అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు చక్కటి యోగం ఉంటుంది. విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళకి, ఉద్యోగస్తులకి అవకాశం అది ఉందంటే మీ జన్మజాతకం సపోర్ట్ చేస్తే అవకాశం చక్కగా ఉందని చెప్పాలి. అలానే మీకు ఉద్యోగస్తులకి కొంచెం పాలిటిక్స్ అవి ఉన్నా సరే అన్నీ మంచిగా జరిగినట్లు, ఆ పాలిటిక్స్ నుంచి మీరు తేలిగ్గా బయటపడి వాటి వల్ల మీకు లబ్ధి కూడా చేకూరే అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైనా మనకి లబ్ధి లాభం చేకూరిస్తే మంచిది కదా. సో అలా లబ్ధి లాభం కూడా చేకూరే అవకాశం కనిపిస్తూ ఉంది. వ్యాపారస్తులకి చాలా మంచి సమయము, మంచి కాంట్రాక్ట్స్ వ్యాపారస్తులకి రావడానికి అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేయాలనుకునే వాళ్ళ ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మీ గృహంలో ఏ రకమైన ధర్మకార్యాలు తలపెట్టినా సరే ఈ సంవత్సరం గురు భగవానుడు మీకు వెన్ను దండుగా ఉన్నాడు కాబట్టి మీరు చేసే ప్రతి శుభకార్యానికి కూడా సఫలీకృతం అవుతుందనే చెప్పాలి. ఇవి ఈ సంవత్సరం యొక్క గోచర గ్రహస్థితులు ఇచ్చే ఫలితాలు మీ మిథున రాశి మరియు మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. 2024 సంవత్సరం కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు, రాశి ఫలితాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీరు కర్కాటక రాశిలో పుట్టినా, కర్కాటక లగ్నంలో పుట్టినా కూడా ఈ ఫలితాలు మీకు వర్తిస్తాయి. మీ లగ్నం మీకు తెలుసు, మీది కర్కాటక లగ్నం అయితే కనుక మీరు ఈ ఫలితాన్ని మీరు నిస్సందేహంగా చూసుకోండి. కొంతమందికి చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. వాళ్ళకి వాళ్ళ లగ్నము తెలుస్తుంది, వాళ్ళ రాశి తెలుస్తుంది. అయితే కొంతమందికి కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే మేము కర్కాటక లగ్నంలోనే పుట్టాం కానీ మాది కర్కాటక రాశి కాదు, వేరే రాశి, అప్పుడు కూడా మాకు ఈ ఫలితాలు వర్తిస్తాయని చాలామందికి డౌట్స్ ఉంటాయి. అప్పుడు కూడా మీకు ఈ ఫలితాలు వర్తిస్తాయి. మీరు కర్కాటక లగ్నంలో పుట్టకపోయినా, కర్కాటక రాశిలో పుట్టకపోయినా లగ్నం మీద అయితే మీరు ఇది చూసుకోవాలి. ఇది మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు కర్కాటక లగ్నంలో, ఇప్పుడు కర్కాటక రాశి ఫలితాలు ఒక విషయంలో బాగుండి మీ రాశిలో కనుక ఆ ఫలితం కూడా బాగుంటాయి. అంటే సపోజ్ ఉద్యోగస్తులకి కర్కాటక రాశిలో ఉదాహరణకు చెప్తున్నా బాగుందని వచ్చింది అనుకోండి, మీ రాశిలో కూడా వస్తే అది ఇంకా చాలా బాగుంటుంది. ఏదైనా విషయంలో బాగాలేదని ఇక్కడ వచ్చి మీ రాశి పరంగా అదే విషయానికి బాగుందని వస్తే అది యావరేజ్ అవుతుంది. రెండిట్లో బాగాలేదని వస్తే మటుకు ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అని మీరు తెలుసుకోవాలి. ఇక మనం ఫలితాల్లోకి వెళ్దాం. ఈ సంవత్సరం కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి చాలా మంచి శుభాంశాలు చోటు చేసుకుంటున్నాయి. అష్టమ శని అని భయపడకండి. అష్టమ శని మీకు నిజంగా చాలా లాభాన్ని చేకూరుస్తుంది. అయితే మీకు ఈ సంవత్సరం ఫైనాన్షియల్గా చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్స్, అంటే 2024 ఏప్రిల్ నుంచి ఆర్థికంగా చాలా మంచి పురోభివృద్ధి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇది ఒక సంవత్సరం వరకు కూడా వ్యాలిడ్గా ఉంటుంది. చాలా మంచి చేంజెస్ ఆర్థికంగా చూస్తారు. మీరు ఉద్యోగస్తులు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఆర్థికంగా చాలా మంచి చేంజెస్ చూస్తారు. మీ తల్లిగారి తరఫు బంధువుల్లో మీ పేరు చక్కగా వినిపిస్తుంది. అంటే అందరూ మిమ్మల్ని బాగా గుర్తిస్తారు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, చాలా ఆదరంగా ఉంటారు, చాలా రెస్పెక్టబుల్గా ట్రీట్ చేస్తారు. మీరు కర్కాటక రాశి కర్కాటక లగ్నం అంటే మీ తల్లిగారి తరఫు బంధువులు బాగా హై స్ట్రీమ్లో ఉన్నవాళ్ళు, మీతో సరిగ్గా మాట్లాడిన వాళ్ళు అయినా సరే చాలా బాగా రిసీవ్ చేసుకొని చాలా రెస్పెక్టబుల్గా ట్రీట్ చేస్తారు. అయితే దీనివల్ల మాకేంటండి వాళ్ళు చేస్తే మాకేముంది, చేయకపోతే మాకేముంది అన్న సందేహం మీకు తలెత్తవచ్చు. అలా అనుకోవడానికి వీలు లేదండి. మీరు అలా రిసీవ్ చేసుకుంటున్నారంటే ఇక్కడ అర్థం ఏంటంటే నేచర్ మిమ్మల్ని ఒక మంచి, అంటే ఒక 3 గుడ్ న్యూస్లు మీ జీవితంలో 3 శుభవార్తలు వింటారు, 3 శుభ సంఘటనలు మీ జీవితంలో చూస్తారు అన్నదానికి ఇది డెఫినెట్గా ఒక ఇండికేషను. సో దేన్ని కూడా మనం తోసిపడేయడానికి లేదు. ఒకళ్ళ ఆదరణకి గురవుతున్నామన్నా దానికి ఒక మంచి ఇండికేషన్ ఉంటుంది. ఒకళ్ళ ఆదరణను నోచుకోలేకపోతున్నామన్నా దానికి ఏదో ఒక ఇండికేషన్ ఉంటుంది. సో ఇప్పుడైతే ఇది మంచి గుడ్ పర్స్పెక్టివ్లో ఇండికేషన్ ఉంది కాబట్టి ట్రై టు ఎంజాయ్ దిస్ మూమెంట్. మిమ్మల్ని ఇన్నాళ్ళు అపార్థం చేసుకున్న వాళ్ళందరూ కూడా మీ పట్ల ఉన్న అపార్థాలు, అనుమానాలు, అపోహలు ఇవన్నీ తిరిగిపోతాయి. ఒకవేళ మీరు ఎవరితో ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళ నుంచి వాళ్ళ ఆ ఇబ్బంది నుంచి మీరు డెఫినెట్గా దూరం అవ్వడానికి అవకాశం ఉందంటే వాళ్ళు వీటిని నుంచి బయటపడతారు. మిమ్మల్ని అనవసరంగా ఇంకా ఇది వద్దు, లెట్ పుట్టే పులి స్టాప్ అని చెప్పేసేసి వాళ్ళంతటా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. ఒక సిచ్యువేషన్తో ఇబ్బంది పడుతున్నా, మనుషులతో ఇబ్బంది పడుతున్నా సేమ్ థింగ్ ఇక్కడ వర్తిస్తుంది. అలాగే మీ ఎల్డర్ సిబ్లింగ్స్కి చాలా బాగుంది. ఒకవేళ మీకు అక్కలు అన్నలు ఉంటే కనుక
ఈ సంవత్సరం మీకు ఎస్పెషల్లీ 2024 ఏప్రిల్ నుంచి మీ గోచర గ్రహస్థితుల రీత్యా వాళ్ళకి చాలా బాగా ఉంది. ఒకవేళ మీకు యంగర్ సిబ్లింగ్స్ ఉంటే అంటే తమ్ముడు కానీ చెల్లెలు కానీ ఉంటే కనుక వాళ్ళకి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ చిన్న చిన్న ఇబ్బందులు ఏ విషయాల్లో వస్తాయో కూడా మనం ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొంచెం వాళ్ళు అనుకున్నవి కొన్ని అనుకుంటారు ఇవి అవుతాయి అని చెప్పి, ఏవైతే వాళ్ళకి బాగా మంచి చేస్తాయో అవి అవ్వకుండా చేజారిపోయి వాళ్ళు కొంచెం బాధపడే అవకాశం ఉంటుంది. అంటే అదృష్టం చేతి దాకా వచ్చినట్లే వచ్చి నోటి దాకా రాకుండా పోయే అవకాశము కొంత మీకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటే వాళ్ళకి వర్తిస్తుంది. ఒకవేళ మీకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు లేకపోతే కనుక మీకు వచ్చే కాంట్రాక్ట్ విషయంలో ఇప్పుడు ఉద్యోగస్తులు కొనుక్కున్న ఒక ఉద్యోగం వచ్చిందంటే అదొక కాంట్రాక్ట్ కిందే కదా. సో దాన్ని కొంచెం జాగ్రత్తగా ఎంత మీ గోచర గ్రహస్థితి బాగున్నా మీకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు లేకపోతే దాన్ని జాగ్రత్తగా కీపప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే వచ్చినట్లే వచ్చి మళ్ళీ ఇంకొకటి ఎత్తుక్కోవాల్సి వస్తారు. సో అక్కడ మీకు కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి సమయము. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే మటుకు కొంచెం ఈ సంవత్సరం వరకు మీ జన్మజాతకం సహకరిస్తే చేయొచ్చు కానివ్వండి, ఇక్కడైతే గోచారం సహకరించట్లేదు. మీరు ఆల్రెడీ యూట్యూబ్స్ రన్ చేస్తూ ఉంటే లేదా ఏదైనా పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంటాయి ఈ సంవత్సరం చాలా బాగా లైమ్లైట్లోకి వెళ్ళే అవకాశం కూడా మీకు ఇప్పుడు గోచార గ్రహస్థితులు కలగజేస్తూ ఉన్నాయి. మీ మీద ఎవరైనా మాటలు ఏమన్నా పుట్టించినా సరే అనుకోకుండా మీ మీద ఏమన్నా నిందారోపణలు జరిగినా సరే అవన్నీ ఈ సంవత్సరం కంప్లీట్గా తొలగిపోతున్నాయి. అవన్నీ కేతు భగవానుడు ఛేదించే పనిలో ఉన్నాడు. సో ఎవరి వల్ల అయితే మీరు మాటలు ఇబ్బందులు పడ్డారో వాళ్ళకి కొంచెం పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. బట్ మీకు వీటి నుంచి బయటపడటానికైతే డెఫినెట్గా అవకాశం ఉంటుంది. విద్యార్థులకి పోటీ పరీక్షలు రాయాలనుకునే వాళ్ళకి చాలా మంచి శుభ సమయము. మీరు కనుక ప్రింట్ మీడియాలో కనుక పనిచేస్తూ ఉంటే కనుక చాలా మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు కనుక ప్రింట్ మీడియాలో కనుక వర్క్ చేస్తూ ఉంటే కనుక చాలా మంచి శుభశకునాలు ఈ సంవత్సరం మీకు గోచరిస్తాయి. అంటే అక్కడ మీకు చాలా బాగా రిసీవ్ చేసుకోవడం, బాగా ఆదరణ, దాని ద్వారా మీకు కొన్ని మంచి హైఅప్స్ చూడటానికి కూడా ఈ సంవత్సరం ఉన్న గోచార గ్రహస్థితులు చక్కటి అవకాశాన్ని మీకు కలగజేస్తూ ఉన్నాయి. మీకు అష్టమ శని ఇప్పుడు అందరూ భయపడే ఒక గ్రహం, ఏకైక గ్రహం శనీశ్వరుడు. అందులో ఇప్పుడు అష్టమ శనిలో ఉన్నాము, ఎలాంటి ఫలితాలు ఇస్తాడో అని భయపడుతూ ఉంటారు. అష్టమ శని డెఫినెట్గా మంచి ఫలితాలను ఇచ్చే తీరుతుంది. అయితే ఈ మంచి ఫలితాలు ఏ విషయాల్లో వస్తాయి అన్న విషయం కూడా నేను మీకు ఇప్పుడు తేటతెల్లం చేస్తాను. అష్టమ శని ఇప్పుడున్న డిగ్రీస్ రీత్యా మనం చూసుకుంటే కనుక శనీశ్వరుడు ఇప్పుడున్న గోచారంలో ఉన్న డిగ్రీస్ రీత్యా నక్షత్ర పాద రీత్యా మనం చూసుకుంటే మీకు ఇది డెఫినెట్గా ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఆర్థిక స్థితిగతుల్లో మార్పు అంటే నా ఉద్దేశము మంచి మార్పులు ఆయన డెఫినెట్గా తెచ్చిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఆరోగ్యం బాగుండదేమో లేదా ఏదైనా పరిస్థితుల్లో ఇబ్బంది వస్తుందేమో ఇలాంటివన్నీ మనసులోంచి తీసేసేయండి. ఇప్పుడు మీకు ఉదాహరణకి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీకు ఎవరైనా హెల్ప్ చేద్దామని మీ ఇంటి ముందుకు వచ్చారు. సపోజ్ వాళ్ళు బయట నుంచున్నారు, మీరు పిలవబోతున్నారు, వాళ్ళు మిమ్మల్ని పిలవబోతున్నారు, వీళ్ళకి మనం ఈ ఫేవర్ చేయాలని చెప్పి వాళ్ళ గురించే మీరు బ్యాడ్గా లోపల మాట్లాడుకుంటున్నారు అనుకోండి. ఉదాహరణకి వాళ్ళు మనసు నొచ్చుకుంటుంది, ఇలాంటి వాళ్ళకి మనం సహాయం చేయాలని వచ్చామని చెప్పేసి వెళ్ళిపోతారు. వాళ్ళు మంచి హృదయులు అయితే కనుక ఎవరో ఒకరి ద్వారా చేస్తారు సహాయము, కథ కొంచెమే చేస్తారు. ఇవ్వాలనుకున్నది పూర్తిగా ఇవ్వలేరు, ఎందుకంటే మనసులో ఆ బాధ ఉంటుంది కదా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే శనీశ్వరుడు గురించి ఏమన్నా అపోహలు, అనుమానాలు, అపార్థాలు ఉంటే అవన్నీ తొలగించుకోండి. వాళ్ళంతా గ్రహదేవతలు, గ్రహరాజులు. ఏ గ్రహము మనల్ని ఇబ్బంది పెట్టడానికి లేదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అన్ని గ్రహాలు మనల్ని ఎందుకండి వాళ్ళకి మన మీద ఏమైనా గ్లడ్జ్ ఉంటుందా, కోపం ఉంటుందా? ఏమీ ఉండదు. అన్ని గ్రహాలు మనల్ని అనుకూలించడానికి, వరాలు ఇవ్వడానికే ఉంది. అందుకని అష్టమ శని అన్న భయం తీసేయండి. ఎందుకు భయం తీసేయమంటున్నానంటే ఆ భయం తీస్తే ఆయన మీకు పూర్తి అనుకూలతను ఇస్తాడు. భయం మనసులో పెట్టుకుంటే ఆయన పూర్తిగా అనుకూలతను ఇవ్వలేడండి. అక్కడ మీరు డోర్ క్లోజ్ చేస్తున్నారు ఆయన ఇవ్వాలనుకున్న. సో వీటిల్లోంచి బయటికి రండి. ఇవి ఈ సంవత్సరం కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళ గోచార గ్రహస్థితులు ప్రసాదించే ఫలితాలు. సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి 2024 సంవత్సరంలో గోచార గ్రహస్థితులు ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం ఆహారం తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
స్పైసెస్ అంటే మసాలాలు వీటికి కొంత దూరంగా ఉండడం మంచిది. దీనివల్ల కొంచెం హెల్త్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే ఈ సంవత్సరం ధనపరంగా బాగా ఉంది, చాలా మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కానీ మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ చాలా కేర్ఫుల్గా చేయాలి. ఒకవేళ మీరు బిజినెస్ చేసే వాళ్ళు అయితే కనుక ఏదైనా కొత్త మీరు చేసే బిజినెస్లో పెట్టుబడులు, మీరు చేసే బిజినెస్ ఎక్స్టెన్షన్కి పెట్టుబడులు పెట్టడం ఓకే, అది కూడా కొంచెం ఆలోచించి పెట్టాలి. బట్ చేసే బిజినెస్లో ఎక్స్టెన్షన్స్కి పెట్టుబడి తప్పలేదు. కానీ కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలనుకుంటే మటుకు 2023 ఏప్రిల్ నుంచి 2023 అక్టోబర్ నుంచి కూడా అనుకూలంగా లేదు. అది ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా అది స్టార్ట్ చేశాను, అది స్టార్ట్ చేయకుండా ఉంటే బాగుండేదేమో అని రిగ్రెట్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొత్త బిజినెస్లు ఈ సంవత్సరం స్టార్ట్ చేయడానికి అనుకూలంగా లేదు. ఉన్న బిజినెస్లు అయితే చాలా బాగా ఉంటుంది, దాంట్లో వచ్చిన ఇబ్బంది డోకా ఏమీ ఉండదని చెప్పాలి. మీకు వాక్స్థానంలో కేతు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. వాక్స్థానంలో కేతు భగవానుడు సంచారం అంటే స్ఫుటవాక్ ప్రదాత. ద్వితీయ స్థానంలో కేతు భగవానుడు ఉన్నాడంటే స్ఫుటవాక్ ప్రదాత అంటే షార్ప్ టంగ్. ఒకవేళ కనుక మీరు మొహమాటంతో ఎవరికైనా సరే ఏదైనా కమ్యూనికేట్ చేయాలనుకున్న విషయం చేయలేకపోతే కనుక ఈ సంవత్సరం కేతు భగవానుడు మీతో మాట్లాడిస్తాడు. అంటే దేనికి మాట్లాడిస్తాడంటే క్లియర్గా మీరు చెప్పాలనుకుంది చక్కగా చెప్పగలుగుతారు. అది అవతల వాళ్ళకి కూడా చాలా ముచ్చటగా అనిపిస్తున్నాయి. వీళ్ళు ఏదో పొగరుతో మాట్లాడుతున్నారా, లేదా వీళ్ళు యాటిట్యూడ్ చూపిస్తున్నారా, ఇలా అని డెఫినెట్గా ఎవరు అనుకోరు, మీకు మీరు కూడా అనుకోరు. చాలా మంచి, అంటే ఇది ప్రత్యేకించి చెప్పాలంటే ఇంటర్వ్యూ ఇచ్చే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉద్యోగస్తులకి చాలామందికి ఇంటర్వ్యూ సమయానికి వచ్చేప్పటికి వాళ్ళు ఉద్యోగంలో చాలా బాగా చేయగలుగుతారు అన్నీ, కానీ ఇంటర్వ్యూకి వచ్చే టైంకి వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకోలేక చాలామంది ఎఫిషియెంట్ పర్సన్స్ కూడా ఆ ఉద్యోగాలు రాక ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి మీరు కనుక సింహరాశి సింహలగ్నంలో పుట్టి ఉంటే కనుక ఈ సంవత్సరం ఇంటర్వ్యూస్ చాలా బాగా ఇస్తారు. అంటే ఎక్కడ తడుముకోకుండా మాట్లాడే శక్తిని మీకు కేతు భగవానుడు ప్రసాదిస్తున్నాడు. దీన్ని మీరు ఇంకా పెంచుకోండి. మీరు రోజు భోజనం చేసేప్పుడు వినాయకుడిని మనసులో స్మరించుకొని తినండి. గణపతయ నమః, వినాయకాయ నమః, విఘ్నేశాయ నమః, లేదా గణపతి యొక్క 16 నామాలు మీకు తెలుసున్నా సరే అది తలుచుకొని తినడానికి ప్రయత్నించండి భోజనము. ఇలా మీరు చేస్తూ ఉంటే ఎక్కడ ఏ విషయంలోనూ తడుముకోకుండా మీ పట్ల మీకున్న విషయాలన్నీ కూడా చాలా చక్కగా ట్రాన్స్పరెంట్గా చెప్పగలుగుతారు. మాటల్లో పారదర్శకత అవతల వాళ్ళకి కనిపిస్తుంది. సో మీ అందు అంటే మీరంటే ఏంటి అన్నది అవతల వాళ్ళకి చాలా బాగా సుస్పష్టంగా చెప్పగలిగే సమర్థతని మీకు కేతు భగవానుడు కలగజేస్తున్నాడు. ఒకవేళ మీ జన్మజాతకంలో కేతువు బలంగా లేకపోతే ఈ పరిహారం చేసుకోండి ప్రతిరోజు. అంటే మీరు ఆహారం తీసుకునేప్పుడు గణపతిని ప్రార్థిస్తూ ఆహారం స్వీకరించండి, చాలా బాగా పెరుగుతుంది. ఒకవేళ మీ జన్మజాతకంలో కేతు బలం బాగా ఉన్నా సరే మీరు చేయండి. ఎందుకంటే ఇంకా మంచి ఆశీస్సులు, బెటర్మెంట్ ఎవరి కొద్ది చెప్పండి. అందరికీ కూడా ఉన్నదానికంటే ఇంకా ఉన్నత స్థితి నుంచి ఇంకా అత్యున్నత స్థితికి వెళ్ళాలని మనిషి అంటేనే ఆశాజీవి కదండి. ఉన్నదానికంటే మంచి పొజిషన్ ఎప్పుడు అందరం కోరుకుంటాం. కాబట్టి ఈ సంవత్సరం మీరు భోజనం చేసేప్పుడు కావచ్చు, టిఫిన్ చేసేప్పుడు కావచ్చు, గణపతిని ప్రార్థిస్తూ తింటే కనుక చాలా మంచి సత్ఫలితాలు మీకు ఈ సంవత్సరం వస్తాయి. ఫైనాన్షియల్గా మీకు చాలా మంచి మార్పు వస్తుంది. అంటే మీరు గణపతిని ప్రార్థిస్తూ తింటూ ఉండడం ప్రాక్టీస్ చేయండి. ఫైనాన్షియల్గా చాలా మంచి మార్పు ఈ సంవత్సరం మీరు చూసే తీరుతారు, అందులో ఏ విధమైన సందేహము లేదు. అలానే మీకు ఈ సంవత్సరం గురు భగవానుడి ఆశీస్సులు ఉన్నాయి. మీ వాక్కుకు విలువ పెరుగుతుంది, వాక్శుద్ధి చాలా బాగా ఉంటుంది, మీ మాటని అందరూ రెస్పెక్ట్ చేస్తారు. కుటుంబంలో మీకు రెస్పెక్ట్, గౌరవ మర్యాదలు చాలా బాగా పెరుగుతాయి. ఉద్యోగస్తులకి ఏప్రిల్ నుంచి చాలా మంచి శుభ సమయం ప్రారంభమవుతుంది. ఒకవేళ మీరు ఉద్యోగాల్లో మారాలనుకున్నా, లేదా ఉన్న ఉద్యోగంలో కూడా ఏదైనా మీకు మీ అధికారాన్ని మీ పొజిషన్ పెంచమనో, శాలరీ హైక్ అడుగుదామనో మీరు ఆలోచిస్తూ ఉంటే కనుక ఏప్రిల్ వరకు వేచి ఉండి ఏప్రిల్ తర్వాత అడగడానికి ప్రయత్నించండి, చాలా బాగా ఉంటుంది. వ్యాపారస్తులకి చాలా మంచి సమయము, వ్యాపారస్తులకి ఒక మంచి రాజయోగం కూడా జరుగుతూ ఉంది. ఈ వ్యాపారస్తులకి జరిగే రాజయోగం శనీశ్వరుడు ద్వారా వస్తుంది. కాబట్టి మీరు కాకపోతే శనీశ్వరుడు ఏంటంటే స్థిరంగా ఒక్కదాన్నే చేసుకుంటూ వెళ్తే ఆయన ప్లస్ చేస్తాడు. కానీ దానికి కాకుండా నాకు ఒకటిలో బాగా ఇది ఇప్పుడు నేను ఈ వ్యాపారం చేస్తున్నా, ఇది బాగా కలిసి వచ్చింది,
సో దీని మీద వచ్చే డబ్బులు ఇంకొక వ్యాపారంలో పెట్టుబడి పెడతానంటే ఆయన ఒప్పుకోడు, ఎంకరేజ్ చేయడు. ఎందుకంటే శనేశ్వరుడు నికరంగా నిలబడి నీళ్లు తాగమని చెప్తాడు. ఒక దాంట్లోనే కష్టించండి, నేను మీకు డబ్బులు ఇస్తానని చెప్తాడు. మీకు బుద్ధుడు అయితే 5, 6లో కూడా నువ్వు పెట్టు, నేను డబ్బులు ఇస్తానని చెప్తాడు. శనేశ్వరుడు మటుకు ఏదైనా ఒకదాన్నే. మీరు అందుకే చూడండి, శనేశ్వరుడు బలం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చూసిన సినిమాలే చూస్తారు, విన్న పాటలే వింటారు. కనీసం ఆ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు కూడా అన్నిసార్లు ఆ సినిమా చూడరు, అన్నిసార్లు ఆ పాట వినరు. అంటే ఇది మీకు అర్థం కావడానికి చెప్తున్నా. శనేశ్వరుడు బలం ఉన్నవాళ్ళు ఇలా ఉంటుంది. సో పాత సినిమాలు చూడడం కావచ్చు, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. శనేశ్వరుడు వ్యాపారస్తులకి ప్రత్యేకించి ఇస్తున్న ఇండికేషన్ ఏంటంటే, మీరు చేస్తున్న వ్యాపారంలోనే మీరు ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నించండి, దానికి నేను సపోర్ట్ చేస్తాను. అది కాదు వేరే వ్యాపారానికి వెళ్తాను అంటే మటుకు డెఫినెట్గా ఆయన కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో మీ జన్మజాతకాన్ని బట్టి ఒకవేళ మీరు వేరే వ్యాపారం ప్రారంభిస్తే కొంచెం చూసుకొని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బట్ ఎప్పటి నుంచో చేస్తున్న వ్యాపారం అయితే కనుక డెఫినెట్గా శనేశ్వరుడు మీ వ్యాపార స్థాయిని మారుస్తాడు. అప్పుడేంటే ఇన్నాళ్ళు మీకు జరిగే ట్రేడింగ్ కావచ్చు, లేదా మీకు వచ్చే లాభాలు కావచ్చు ఒక రకంగా ఉంటే దాన్ని 3 కావచ్చు. మీ జన్మజాతకం బలంగా ఉంటే కనుక 8 కూడా ఎక్కువ చేసే స్థితిలో శనేశ్వరుడు ఉన్నాడు. 8 ఎప్పుడు ఎక్కువ చేస్తాడంటే మీ జన్మజాతకంలో ఆయన బలం బాగా ఉంటే డెఫినెట్గా 8 ఎక్కువ చేస్తాడు. మనం ఒక విషయం మర్చిపోకూడదు, మనం 2024 సంవత్సరంలో ఉన్నాం. మీరు 2+2+4 కూడితే 8 వస్తుంది. ఈ 8 సంఖ్యకు అధిపతి కూడా శనేశ్వరుడే. ఈ సంవత్సరం శనేశ్వరుడికి మనం ప్రీతి కలిగించే పనులే చేద్దాము, శనేశ్వరుడు ఆశీస్సులు అందుకున్నాము. శనేశ్వరుడు ఆగ్రహానికి మనం లోన్ అవ్వద్దు. ఆయనకి ఆశీస్సులు అందించే పని ఏంటి? పెద్దవాళ్ళ పట్ల రెస్పెక్ట్ఫుల్గా ఉండడం, మన నాలుక మన కంట్రోల్లో ఉంచుకోవడం. నాలుకని కంట్రోల్లో ఉంచుకోవడం అంటే తినే తిండి పట్ల చాలా జాగ్రత్తగా ఉండడము, నాలుక రుచి ఏది కోరుకుంటే అది తినకుండా ఉండడం, నోటికి ఏదొస్తే అది అవతల వాళ్ళని హర్ట్ చేస్తూ మాట్లాడడం, ఇవన్నీ శనేశ్వరుడికి నచ్చదు. సో సంయమనాన్ని పాటించమని చెప్తాడు శనేశ్వరుడు. పెద్దల యందు గౌరవ మర్యాదలు ఇలాంటివన్నీ ఎవరైతే ఇస్తూ ఉంటారో వాళ్ళు శనేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రులు అవుతారు. సో ఈ విషయంలో మీరు ఈ సంవత్సరం అంటే వ్యాపారస్తులకి చాలా మంచి ఇది కూడా ఈ సంవత్సరం శనేశ్వరుడు ప్రసాదిస్తూ ఉన్నాడు, చాలా మంచి శుభ ఫలితాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. గురుబలం ఎలానో ఉంది, దశమ స్థానంలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు ఏప్రిల్ నుంచి. సో గురుబలం అయితే ఈ సంవత్సరం చాలా బాగా ఉంది. సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్గా కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఎందుకంటే వ్యాపారం బాగా పెరుగుతుంది, ఉద్యోగస్తులకి కూడా కొన్ని మంచి మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వీటన్నిటి వల్ల కూడా చాలా బాగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అది నేను మొదటే చెప్పాను కదా, మీరు ఆహారం విషయంలో కొంచెం కంట్రోల్, కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటే కనుక ఆరోగ్యం విషయంలో చాలా మీకు వచ్చిన ఇబ్బంది కూడా ఏమి ఉండదనే చెప్పాలి. సో ఇవి ఈ సంవత్సరము గోచర గ్రహస్థితులు మీకు మీ రాశి మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ప్రసాదిస్తున్న వరాలు. అయితే మీరు ఈ వరాన్ని ఇంకా పెంచుకోవడానికి మరియు దుష్ఫలితాన్ని తగ్గించుకోవడానికి ఇందాక నేను చెప్పినట్లుగా ప్రతిరోజు ఆహారం తీసుకునేప్పుడు మీరు టిఫిన్ చేసిన, అన్నం తిన, భోజనం చేసిన, రాత్రిపూట డిన్నర్ చేసిన, ఎప్పుడైనా మూడు సార్లు కూడా మొదట గణపతిని ప్రార్థించి గణపతికి నివేదనగా ఆహారాన్ని భావించి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. చూడండి, చాలా మంచి ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్, కుటుంబంలో అనుకూలతలు, మీ మాట డెఫినెట్గా చాలా బాగా అంటే ఏమంటారు, ఇప్పుడు మీకు యూట్యూబ్ పరిభాషలో చెప్పాలంటే బాగా వైరల్ అవుతుంది, అంటే చాలా మంచి బాగా స్ప్రెడ్ అవుతుందని చెప్పడంలో, మంచి వేలో స్ప్రెడ్ అవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలా మీరందరూ గణపతి ఆశీస్సులను అందుకుంటారని మనస్ఫూర్తిగా భావిస్తూ, అందుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవ. 2024 సంవత్సరంలో కన్యా రాశి మరియు కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి గోచర గ్రహస్థితులు ఎలాంటి ఫలితాన్ని కలిగిస్తున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. 2024 సంవత్సరంలో మీకు చాలా మంచి వరాలు గోచర గ్రహస్థితులు ప్రసాదించబోతున్నాయి. ఈ వరాలు 2024 ఏప్రిల్ నుంచి మీకు ప్రారంభమవుతాయి. ఇది చెప్పడానికి కారణం ఏంటంటే మీ గోచర గ్రహస్థితుల రీత్యా ఈ సంవత్సరం మీకు గణేష యోగం యాక్టివేట్ అవ్వబోతుంది. ఈ గణేష యోగం మనకి పరాశర సంహితలో కొన్ని వందల యోగాలు ఉన్నాయి, అందులో ఒక యోగం మనకి గణేష యోగం. ఇది చాలా మంచి యోగం అండి. ఈ యోగం ఎవరికైతే జన్మజాతకంలో ఉంటుందో, ఇది మనకి గోచర రీత్యా వచ్చిన యోగం, బట్ జన్మజాతకంలో ఎవరికైతే గణేష యోగం ఉంటుందో
అది ట్రిగర్ అయ్యే టైం. అంటే ఏ యోగం ఉన్నా ఆ యోగానికి ఒక పర్టికులర్గా ట్రిగర్ అయ్యే టైం ఉంటుందండి. ఆ టైంలోనే అది అందులో ఇలాంటి ప్రత్యేకమైన యోగాలు మనం ముందుగా యాక్టివ్ చేసుకోవడానికి అస్సలు అవకాశం ఉండదు. వాటంతట అవే ట్రిగర్ అవ్వాలి. సో ఆ టైం వచ్చినప్పుడు అవి ట్రిగర్ అవుతాయి. ఇప్పుడు మీకు ఉదాహరణకు చెప్పాలంటే అన్నప్రాసన రోజు కొంచెం చిన్నగా పరమాన్నం పెడతారు, తేనె నాకు ఇస్తారు. అదే టైంలో మీరు ఆవకాయ అన్నమో లేదా బిర్యానీలో, పిజ్జాలో, బర్గర్లో పెట్టరు కదా. ఎందుకు పెట్టరు? అది డైజెస్ట్ అవ్వదు కాబట్టి. కాదు కొంచెం ఏజ్ వచ్చాక 5 ఏళ్ళు అలా పోయిన తర్వాత కొంచెం అన్ని రుచులు అలవాటు చేస్తారు. ఎందుకంటే అది సరైన సమయం కాబట్టి ఏ సమయంలో ఏది పెట్టాలో మనకు తెలుస్తుంది కాబట్టి మనం పిల్లలకు అలానే పెట్టుకొని వయసు రీత్యా మన ఆహారం డోసేజ్ని పెంచుకుంటూ వస్తాం. సేమ్ అలానేనండి గణేష యోగం. ఆ టైంకి ట్రిగర్ అయ్యే టైం వచ్చినప్పుడు ట్రిగర్ అవుతున్నాయి. ఎప్పుడు మీ జన్మజాతకంలో ఉన్నప్పుడు ఇది గోచారం ఇప్పుడు ట్రిగర్ చేస్తున్నాయి. సో గోచారం ట్రిగర్ చేసేప్పుడు మీ జన్మజాతకంలో గణేష యోగం ఉన్నా లేకపోయినా, గణేష్ యోగం లేకపోయినా కేతుబలం, గురుబలం బాగా ఉంటే బాగుంటుంది, కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. లేకపోయినా అసలంటూ ఇది మీకు 30% ట్రిగర్ అవుతుంది. అయితే ఈ గణేష్ యోగం ట్రిగర్ అవ్వడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటంటే, మీకు జీవితంలో ఏ విషయంలో అయినా వాక్యం ఉంటే, ఏదైనా వెలితి ఉంటే కనుక ఆ వెలితి పరిపూర్తిగా ఫిల్ అవుతుంది ఈ సంవత్సరం. ఇది 2024 ఏప్రిల్ నుంచే వర్తిస్తుంది. మనం తెలుసుకునే ఫలితాలు జనవరి నుంచి అయినా సరే ఈ యోగం మేనిఫెస్ట్ అయ్యేది మటుకు 2024 ఏప్రిల్ నుంచే మేనిఫెస్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. కాబట్టి అక్కడి నుంచే మీకు ఇది ఫలితాలు వర్తిస్తాయనే తెలుసుకోవాలి. సో మీకు ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకి వైవాహిక జీవితంలో ఏదైనా వెళుతుందనుకోండి, అది ఫుల్ఫిల్ అవుతుంది. ఫైనాన్షియల్గా ఏదైనా వెళుతుందనుకోండి, అది ఫుల్ఫిల్ అవుతుంది. అలాగే మీకు ఏదైనా ఏమంటారు వృత్తి వ్యాపారాల్లో వెలితిగా ఉందనుకోండి, ఏదైనా అది ఫుల్ఫిల్ అవుతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి, అది కూడా ఫుల్ఫిల్ అవుతుంది. ఇక్కడ మనం ఒక విషయం మర్చిపోకూడదు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. అందువల్ల ఏంటంటే ఆరోగ్యం మీకు ఒకవేళ బాగోకపోతే ఇన్నాళ్ళు చాలా బాగా సమస్యలతో ఉంటే కనుక అది డెఫినెట్గా గణేష్ యోగం దయతోటి, గణేశుడి కృపతోటి మీకు అది చక్కగా ఫుల్ఫిల్ అవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నవమ స్థానంలో ఉన్న గురు భగవానుడు మీకు చక్కగా మనశ్శాంతిని కలిగిస్తున్నాడు. ప్రత్యేకించి ఏప్రిల్ నుంచి చాలా మనశ్శాంతి ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. చాలా విషయాల్లో మీకు అంటే జరిగిందంతా మంచికే, జరుగుతుంది మంచికే, జరగబోయేది కూడా మన మంచికే అన్న ఒక మంచి బ్యూటిఫుల్ సీడ్ని గురు భగవానుడు మీ మనసులో ఇంజెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆ ఇంజెక్షన్ పట్టుకొని ఆయన అక్కడికి వస్తున్నాడు. ఎందుకు ఇంజెక్షన్ పట్టుకొని వచ్చి మీ మనసులో అది ఇంజెక్ట్ చేయడం అంటే, మీరు అలా ఆలోచిస్తేనే మీకు అభివృద్ధి బాగా ఉంటుంది ఈ సంవత్సరం. కాబట్టి ఆయన అదొక మందు. సో అంటే మనం ఇప్పుడు మీకు ఇది అర్థమయ్యే చెప్పాలంటే, ఈ సమస్య తొలగాలంటే నాకు పరిహారం చెప్పండి అని చాలామంది అడుగుతుంటారు. సో ఇది పరిహారం అనమాట. ఆయన ఆటోమేటిక్గా మన జన్మకుండలిలో మన బాడీలో ఎలాగైతే ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ ఉండి మనకి కొన్ని వ్యాధులు రాకుండా అది కాపాడుతుందో, మన కుండలిలో కూడా ఆటో ఇమ్యూనిటీ ఒక్కొక్కసారి గోచార రీత్యా జరగచ్చు, ఒక్కొక్కసారి మన జన్మకుండలిలో ఉండొచ్చు. ఇలా మనకి రకరకాలుగా ఉంటుంది. అది ఇప్పుడు మీకు యాక్టివ్ అవుతూ ఉంది. సో అందువల్ల మీకు గురుబలం చాలా బాగా ఉంది ఈ సంవత్సరము. దానివల్ల ఈ ఆటో ఇమ్యూనిటీ అనేది జనరేట్ అవుతుంది. అలానే మీకు శనీశ్వరుడు కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడండి. షష్ఠ స్థానంలో ఉన్న శనీశ్వరుడు మీకు ఒక మంచి అంటే విపరీత రాజయోగాన్ని మీకు కలిగిస్తూ ఉన్నాడు షష్ఠ స్థానంలో ఉంటాం. అయితే విపరీత రాజయోగం ఏంటంటే, మీకు ఈ సంవత్సరం ఏది వచ్చినా దాన్ని కీపప్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. మామూలుగా రాజయోగం ఏంటంటే, ఒకవేళ మీకు వచ్చిన తర్వాత ఆ రాజయోగం వచ్చిన తర్వాత దాని తర్వాత ఒకవేళ రాజయోగం కాలం పూర్తయింది అనుకోండి, దాని తర్వాత మీకు ఇబ్బంది ఏమి ఉండదు. మేబీ రాజయోగం ఉండకపోవచ్చు, కానీ దానివల్ల మీకు ఆ రాజయోగం ఎఫెక్ట్ తర్వాత ఏం క్యారీ అవ్వదు. కానీ ఇప్పుడు విపరీత రాజయోగం వచ్చిందనుకోండి, దాన్ని కీపప్ చేసుకోకపోతే అది మళ్ళీ మీకు అయిపోయిన తర్వాత రివర్ట్ తీసుకెళ్తుంది. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇది మీకు ఉదాహరణతో నేను చెప్తాను, మీకు అందరికీ అర్థమయ్యే విధంగా. ఇప్పుడు కొంతమంది బాగా బతికి చెడ్డాం అని మనం వింటూ ఉంటాం కదా. సో బాగా బతికారంటే వాళ్ళకి విపరీత రాజయోగం ఉన్నప్పుడు చాలా బాగా మంచి లైమ్లైట్లోకి వెళ్ళిపోతారు, బాగా డబ్బులు వస్తాయి. కానీ అది నిలబడాలిగా. ఇప్పుడు చాలామంది ధనవంతులు మనం చూస్తూ ఉన్నాము, వాళ్ళకి నిలబడుతూ ఉంది. కొంతమందికి ఎందుకు నిలబడట్లేదు? ఎప్పుడైనా సడన్గా డబ్బులు వచ్చాయంటే, ఒక్కొక్కసారి విపరీత రాజయోగంలో డబ్బులు వస్తాయి కనుక అది అయ్యేదాకా అది ఉంటుంది, ఆ తర్వాత అది నిలబడదు, తొలగిపోతుంది. ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. విపరీత రాజయోగం ఈ సంవత్సరం ట్రిగర్ అవుతుంది. ఆల్రెడీ 2022 నుంచే ఇది 2021 జూన్ నుంచే ప్రారంభమైంది.
సో ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా వ్యాలిడ్ పీరియడ్ ఉంది దీనికి. సో ఇది నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. అది కానీ కష్టం, విపరీత రాజయోగం నిలబడదు, వెళ్ళిపోతుంది, మళ్ళీ వెనక్కి తీసుకెళ్తుంది, మళ్ళీ అక్కడి నుంచి మొదలయ్యారో అక్కడే నిలబెడుతుంది. సో దీనికి ఏంటంటే పరిహారం, మీరు వీలైనంత వరకు గోవిందనామాన్ని స్మరించుకుంటూ ఉంటే కనుక వచ్చింది నిలబడే అవకాశం డెఫినెట్గా మీకు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏ విషయాల్లో ఎక్కువ ఆలోచించకుండా, అంటే ఇప్పుడు విపరీత రాజయోగం నిలబడకపోయినా మీరు కనుక ఆధ్యాత్మికంగా ఎంత బాగా ఉంటే కనుక దేన్ని, ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి కన్యారాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళు, దైవాన్ని నమ్ముకున్న వాళ్ళు, కొంతమంది దైవత్వంలో ఉండే దైవాంశ సంభూతులు ఉంటారు, వాళ్ళకి ఈ పాయింట్ అప్లికేబుల్ కాదండి. మీకున్న విపరీత రాజయోగం, ఎందుకంటే మీకు దేని మీద ఆపేక్ష ఆశ ఉండదు. ఒకవేళ ఉన్న మానవులుగా పుట్టాం కాబట్టి ఉన్నా కూడా అది నిలబడుతుంది. అలా కాకుండా పూర్తికంగా లౌకికంలో ఉంటే కనుక డెఫినెట్గా దాన్ని కీపప్ చేసుకోవడానికైతే ప్రయత్నించండి. ఇది ఒక చిన్న జాగ్రత్త, గోచార గ్రహస్థితులు ముందుగానే హెచ్చరిస్తున్న జాగ్రత్త కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరము. అలానే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మనం చూసుకుంటే కనుక చాలా మంచి పీరియడ్ అనే చెప్పాలి. మంచి సమయంగానే, మంచి సమయం ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఇద్దరికీ కూడా. అలాగే ఈ సంవత్సరం పెళ్లి ప్రయత్నాలు చేయడానికైతే గోచార రీత్యా అనుకూలతలు అయితే కనిపించట్లేదు. మీ జన్మజాతకం కనుక వివాహ ప్రయత్నాలు చేయడానికి అనుకూలంగా ఉంటే గోచారము మీరు పెద్ద పట్టించుకోకలం మీరు చేయొచ్చు. మీ జన్మజాతకం కనుక వివాహ ప్రయత్నాలకు అనుకూలంగా లేకపోతే కనుక గోచార గ్రహస్థితులు కూడా వివాహ ప్రయత్నాలకైతే సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి కొంచెం మీరు వివాహ ప్రయత్నాలు కొంచెం మీరు మీ దగ్గర ఉన్న జ్యోతిష పండితుల్ని కలిసి ఇప్పుడు వివాహానికి సమయం అనుకూలంగా ఉందా లేదా అన్న విషయం తెలుసుకొని ప్రారంభించడం ఎంతైనా శ్రేయోదాయకం. ఇవి ఈ సంవత్సరము గోచర గ్రహస్థితులు కన్యా రాశి మరియు కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ ప్రసాదించే శుభ ఫలితాలు. వీటికి మీరు ప్రతిరోజు గణేశుడి ఆరాధన చేయడము, అలాగే గోవింద నామాలు చదువుకోవడం, ఈ రెండు మర్చిపోకుండా చేయండి. చక్కటి సత్ఫలితాలను అందుకోండి. 2024 సంవత్సరంలో తులారాశి మరియు తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. తులారాశిలో పుట్టిన, తులా లగ్నంలో పుట్టిన మీకు ఈ రాశి ఫలితాలు మీకు వర్తిస్తాయి. అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ 2024 సంవత్సరంలో మీకు ఈ 2024 ఏప్రిల్ తర్వాత నుంచి గురుబలం అధికంగా ఉంటుంది. అంటే ఏప్రిల్ వరకు కూడా గురు భగవానుడు మీ రాశి మీద పరిపూర్తి దృష్టి పెట్టాడు. కానీ ఆయన పరిపూర్తి దృష్టి పక్కకి ఎప్పుడైతే తీసుకెళ్తాడో, మీ వ్యయ స్థానం మీద ఎప్పుడైతే పెడతాడో అప్పుడు మీకు ఇంకా అనుకూలంగా ఉంటుంది. అంటే 2024 ఏప్రిల్ నుంచి ఇంకా కొంచెం అనుకూలంగా ఉంటుందని తెలుసుకోవాలి. అయితే ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుందన్న విషయం కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోవడానికి అవకాశం ఉంది. అలాగే ఖర్చుల విషయంలో ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే వాటిల్లో కూడా మీరు వాటి నుంచి కూడా బయటపడటానికి చక్కటి అవకాశం ఉంది. మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే విదేశాలు వెళ్ళడానికి చక్కటి అనుకూల సమయము ఈ సంవత్సరం అని మీరు తెలుసుకోవాలి. వ్యయ స్థానంలో కేతు భగవాన్ ఉంటూ మీకు నిద్రలో ఏమీ సమస్యలను అయితే గత 8 నెలలుగా ఆయన ఇస్తూ ఉన్నాడు. అయితే ఈ 2024 ఏప్రిల్ నుంచి దాంట్లోంచి మిమ్మల్ని బయటపడేస్తున్నాడు గురు భగవానుడు. సో అంతకుముందు మీరు ఎంత ప్రశాంతంగా పడుకోగానే నిద్రపట్టే వాళ్ళు అయినా సరే గత 8 నెలలుగా కొంచెం ఏదో ఒక ఆలోచనలకు కూడా అర్థం లేని ఆలోచనలు, టెన్షన్లు, చికాకులు, అసంతృప్తి, అభద్రతా భావం, వీటి వల్ల ఇవన్నీ ఒక్కసారి బెల్లం చుట్టూ ఈగలు మూసినట్టు అని రాత్రిపూట మీరు పడుకున్నప్పుడు మీ బుర్ర చుట్టూ తిరుగుతూ మీ నిద్రని మొత్తం ఆలోచనలు తినేస్తున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. 7-8 నెలలుగా ఈ 2024 ఏప్రిల్ నుంచి నిద్రలేమి సమస్యల నుంచి అయితే గట్టెక్కుతారు. మీకు కూడా కళల ద్వారా, ఎలాగైతే మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి కళల ద్వారా కొన్ని మంచి ఇండికేషన్స్ ఎలాగైతే వస్తాయో మీకు కూడా ఈ సంవత్సరం కళల ద్వారా కొన్ని మంచి ఇండికేషన్స్ వస్తాయి, శుభ స్వప్నాలు వస్తాయి. ఒకవేళ మీకు వచ్చే స్వప్నం శుభ స్వప్నం రావచ్చు, అశుభ స్వప్నం రావచ్చు. వాటిని మీ దగ్గరున్న జ్యోతిష పండితుల్ని కలిసి అడిగి లేదా తెలిసిన పండితుల్ని కనుక్కొని వాటిని డీకోడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ సంవత్సరం కళలు మీకు కొన్ని హెచ్చరికల్ని జారీ చేయబోతున్నాయి. అవి మంచి
చెడు హెచ్చరికల అన్నది మీ జన్మ జాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం శకున శాస్త్ర రూపంలో, శకునాల రూపంలో, కళల రూపంలో మీకు ప్రకృతి ఏదో ఒక ఇండికేషన్ ఈ సంవత్సరం ఇస్తూ ఉంటుంది. ఈ విషయంలో కొంచెం మీరు చూసుకోవాలి. అలాగే విదేశాలు వెళ్ళాలని ప్రయత్నించే వాళ్ళకి మంచి సమయం. విదేశీ ప్రయత్నాలన్నీ కూడా సహకరిస్తాయి. మీకు పెళ్ళయి ఉంటే కనుక మీ శ్రీమతి కావచ్చు, మీ శ్రీవారి ఆరోగ్యం బాగోక ఏమన్నా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి వాటన్నిటి నుంచి బయటపడతారని చెప్పాలి. అలాగే మీరు ఉద్యోగస్తులు అయితే కనుక ఈ సంవత్సరము మంచి శుభ సమయంగానే గోచరిస్తుంది. మీ గోచర గ్రహస్థితుల రీత్యా కొన్ని మంచి అనుకూలతలు కూడా మీకు ఉద్యోగస్తులకి రావడానికి చక్కటి అవకాశం ఉంది. అయితే మీరు వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారస్తులకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకించి వ్యాపారస్తులకి ఇంట్లో చాలా బాగుంటుంది. ఇంట్లో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకోవడానికి చక్కటి అవకాశం గోచర గ్రహస్థితులు ఇప్పుడు కలగజేస్తున్నాయి. మంచి మార్పులు అంటే ఒకవేళ ఇంట్లో ఏవైనా మంచి అంటే ఒక ఫర్నిచర్ కొనుక్కోవచ్చు, లేదా గోల్డ్ కొనవచ్చు, లేదా ఇల్లే మీ జన్మజాతకం సపోర్ట్ చేస్తూ ఉంటే కనుక గృహమే కొనుక్కోవడానికి కూడా అవకాశం ఈ సంవత్సరం గోచర గ్రహస్థితులు చక్కగా కలగజేస్తూ ఉన్నాయి. వ్యయస్థానంలో కేతు భగవానుడు కొంచెం మిమ్మల్ని అంటే వైరాగ్య భావనకు కూడా తీసుకెళ్తాడు. అంటే వైరాగ్య భావన అంటే నా ఉద్దేశం వెక్స్ అయిపోయే సిచ్యువేషన్స్ కావచ్చు, లేదా అంతా బాగానే ఉన్నా సరే అంటి ముట్టనట్టు తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండే సిచ్యువేషన్కి అయితే ఆయన గత 1 ఇయర్గా అదే ఆయన చేస్తూ ఉన్నాడు. ఈ 2024 ఏప్రిల్ నుంచి కొంత దాంట్లోంచి బయటపడతారని చెప్పాలి. కొంత ఆశలు చిగురిస్తాయి, కొంచెం బాగా ఉంటుందని చెప్పాలి. అయితే మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శనీశ్వరుడు మీకు పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. పంచమ స్థానంలో ఆయన సంచారం చేస్తున్నాడు అంటే శశమహాపురుష యోగాన్ని కూడా ఆయన మీకు కలగజేస్తున్నాడు. పంచమహాపురుష యోగాల్లో ఒకటి ఆయన శశమహాపురుష యోగాన్ని కలగజేస్తూ ఉన్నాడు. అయితే దీనివల్ల ఏంటంటే 3 విధాలుగా మీకు బెనిఫిట్స్ ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. మొదటి బెనిఫిట్ ఏంటంటేనండి, కొంచెం మీకు అంటే ఒకటి ఇక్కడ మీకు 2 రకాలుగా ఉంటాయండి. ఒకవేళ మీ జన్మజాతకం సపోర్ట్ చేస్తూ ఉంటే కనుక మీ ఇంట్లో లేదా మీ వాక్కుకి చాలా మంచి విలువ ఉంటుంది. సో మీరు అంతకుముందు మాట్లాడిన మాటలు కావచ్చు, ఇప్పుడు మాట్లాడే మాటలు కావచ్చు, చాలా బాగా అందరికీ కమ్యూనికేట్ అవుతాయి, రిసీవ్ అవుతాయి, ఆదాయపరంగా బాగా ఉంటుంది. ఒకవేళ ప్రస్తుతం మీ జన్మజాతకం బాగోకపోతే కనుక శనీశ్వరుడు బ్లెస్సింగ్స్ రాలేవు. అప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఇంతకుముందు సంవత్సరంలో మీరు మాట్లాడిన ప్రతి మాటని ఇప్పుడు అందరూ తీసి ఎత్తి చూపించే అవకాశం మిమ్మల్ని ఉంది. అప్పుడు అలా ఎందుకు చేసావు, ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నావు, ఇంట్లో వాళ్ళు లేదు, బయట వాళ్ళు లేదు, ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేసేవాళ్ళు తారసపడుతూ ఉంటారు. ఇది ఎప్పుడు మీ జన్మజాతకం అనుకూలంగా లేకపోతే కనుక, అనుకూలంగా ఉంటే దీనికి రివర్స్ అవుతుంది. సో ఇంట్లో ప్రశాంతంగా భోజనం అవన్నీ ఒకవేళ బయట జరిగిన ఇంటికి వచ్చేప్పటికీ ఆలోచనలు చికాకు పెట్టేస్తాయి. ఇంటికి వచ్చి కడుపు నిండా అంటే భోజనం చేసే టైంలో అవి ఇంకా కలత పెట్టి అసలు తినలేకపోతారు. సో ఒక చిన్న పశ్చాత్తాపాన్ని శనీశ్వరుడు మీకు కలిగజేస్తూ ఉన్నాడు ఈ సంవత్సరము. ఇది ఎప్పుడు మీకు మీ జన్మజాతకం బాగోకపోతే. ఇప్పుడు 3 అని మనం తెలుసుకున్నాం కదా. ఇంకొకటి ఏంటంటే మీకు ఒకవేళ వివాహం కాకుండా ఇబ్బంది పడుతుంటే వివాహం అవ్వడానికి అవకాశం ఉంది. మీ జన్మజాతకం సహకరించకపోయినా వివాహానికైతే అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నానికైతే మీరు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే అది ఆయన స్ట్రైట్ అవే మీకు ప్రసాదించే యోగము. ఇందులో ఏ విధమైన ఇబ్బంది లేదు. మీరేమన్నా ఒకవేళ మీకు వివాహం అయ్యింది, ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నారు, మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి, లేదా మీ ఇద్దరు ఏదైనా కోర్టు కేసుల్లో ఉంది మీ వివాహ బంధం అంటే ఇప్పుడు అది ఈ సంవత్సరం సాల్వ్ అవుతుంది, చాలా బాగా ఉంది. ఒకవేళ మీ జన్మజాతకం బాగోకపోతే వివాహం అయితే అవుతుంది. దానికి మీ జన్మజాతకం బాగున్న ఈ సంవత్సరం సపోర్ట్ చేసినా చేయకపోయినా అవుతుంది. ఒకవేళ వివాహితులు ఎవరైనా ఉండి ప్రస్తుతం మీ జన్మజాతకం సపోర్టింగ్గా లేకపోతే కనుక తాత్కాలికంగా మనస్పర్ధలు వస్తాయి మీ ఇద్దరి మధ్య. లేదా మీరు వ్యాపారం చేసేవాళ్ళు అయితే కనుక మీ పార్ట్నర్షిప్ చాలా బాగా వెళ్తుంది. ఇప్పుడు ఈ గోచరం సహకారంగా ఉంది కాబట్టి మీ జన్మజాతకం కావచ్చు, మీ పార్ట్నర్ జన్మజాతకం కావచ్చు, దానికి సహకారంగా లేదంటే. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, శనీశ్వరుడు యోగాన్ని అయితే మీకు ఇస్తున్నాడు. పంచమ స్థానంలో ఉండి శశమహాపురుష యోగాన్ని ఇస్తున్నాడు. అయితే మీకు మేషరాశి, వృశ్చిక రాశి మరియు సింహరాశిని ఆయన చూస్తూ ఉన్నాడు. సో దానివల్ల వృశ్చిక రాశిని దశమ దృష్టితో చూడటం వల్ల వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కావడం వల్ల
మీకు ఆయన మంచి ఫలితాలను ఇవ్వలేడు. మీ జన్మజాతకం బాగోకపోతే మటుకు రివర్స్ ఫలితాలను ఆయన ఇస్తాడు, మంచి ఫలితాలను ఇవ్వలేడు. అలాగే మేషరాశి మీద ఆయన దృష్టి పెట్టడం వల్ల మీ జన్మజాతకం బాగుంటేనే ఆయన మంచి ఫలితాలను ఇవ్వగలుగుతాడు. లేకపోతే మీకు ఎంత పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేవాడైనా కొంచెం రివర్స్ ఫలితాలనే ఇస్తాడు. ఎందుకంటే మేషరాశికి అధిపతి కుజుడు, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు, అలాగే సింహరాశికి అధిపతి సూర్యనారాయణమూర్తి. కాబట్టి కొంత మీకు యోగంగానే ఉన్నా కూడా ఇబ్బందులు ఇలాంటి విషయాల్లో ఉంటాయి. అంటే ఇప్పుడు ఇది మీరు దీనివల్ల మీకు ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, లేదా మీకు చేసే వృత్తి వ్యాపారాల్లో ఇబ్బంది అయితే ఏం రాదు. కాకపోతే మీకు మనసులో మానసికంగా నలిగిపోయే అవకాశం, ఒక పశ్చాత్తాపాన్ని కలిగించే అవకాశం కనిపిస్తుంది ఈ సంవత్సరం. శనీశ్వరుడు మరియు కుజుడు సంఘర్షణ వల్ల మీకు అంటే ఆ రాశి మీద దృష్టి పడడం వల్ల ఇలాంటివి జరుగుతుంది. అలాగే మీకు లాభస్థానం మీద సూర్యనారాయణమూర్తి రాశి కాబట్టి దాని మీద ఆయన దృష్టి పెట్టాడు. ఇప్పుడు శనీశ్వరుడు ఉన్న డిగ్రీస్ రీత్యా మీకు లాభస్థానం మీద ఆయన దృష్టి పెట్టడం అనేది ఒక రకంగా చూసుకుంటే మీరు గవర్నమెంట్లో పనిచేస్తున్నా లేదా గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా చాలా మంచి విషయం. గవర్నమెంట్ కాంట్రాక్టర్ అయి ఉన్నా సరే చాలా మంచి ఫలితాలని ఆయన మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇంకా మిగతా వాళ్ళకి మనం చూసుకుంటే కనుక ఫైనాన్షియల్గా డెఫినెట్గా కొంత ఊరట అయితే అందరికీ కూడా తులారాశి తులాలగ్నంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా శనీశ్వరుడు ప్రసాదించబోతున్నాడు. ఇక ఆయన మీకు రాజయోగాన్ని మరియు పంచమహాపురుష యోగాల్లో ఒకటైన శశమహాపురుష యోగాన్ని కలిగిస్తున్నాడు కదా. దీనివల్ల మీకు వచ్చే ప్లస్ ఏంటో ఇది అందరికీ ప్లస్సే, తులారాశి తులాలగ్నంలో పుట్టిన అందరికీ. ఆ ప్లస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్లస్ ఏంటంటేనండి మీకు చాలా అంటే మంచి ఆలోచనలు ఆయన కలగజేస్తాడు. శనీశ్వరుడు ఏంటంటేనండి స్వయం కృషిని సూచిస్తాడు. ఎవరికైతే శనీశ్వరుడు బలం బాగా ఉంటుందో వాళ్ళు ఒక్కళ్ళ సపోర్ట్ లేకుండా జీవితంలో కష్టపడి పైకి ఎదుగుతారు. సో అక్కడ గురుబలం కూడా తోడైంది అనుకోండి, ఎక్కువగా కష్టపడకుండా స్వయం కృషితోటి పైకి ఎదుగుతారు. కానీ ఎక్కువ కష్టం రానికుండా, ఇప్పుడు గురుబలం ఉందంటే గురు భగవానుడు పుష్యమి నక్షత్రంలో ఉన్న, లేదంటే గురు భగవానుడు మీ జన్మజాతకంలో బాగా ఉంటే, శనీశ్వరుడు బలంతో కూడి ఉంటే కనుక స్వయం కృషితో పైకి వస్తారు. కానీ ఎక్కువ కష్టం పడకుండా తొందరగా పైకి వచ్చేస్తారు. సో ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మామూలుగా జనరల్గా శనీశ్వరుడు స్వయం కృషిని సూచిస్తాడు కాబట్టి ఇప్పుడు మీకు థాట్స్ పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎలాంటి ఆలోచనలు ఇస్తాడంటే అన్ని ఆలోచనలు పక్కన పెట్టేసి ఏమి ఆలోచనలు అయితే నన్ను అభివృద్ధికి అంటే అనవసరమైన టెన్షన్స్ చికాకులు ఇవన్నీ ఆలోచించి ఉపయోగం ఉంది, దీనివల్ల రూపాయి ఉపయోగం ఉండదు. ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం, దాని ద్వారా మనసు ఆరోగ్యం పాడు చేసుకోవడం, దాని ద్వారా ఇంట్లోని వాళ్ళతోటి మనస్ఫూర్తిగా ఉండలేకపోవడం, దీనివల్ల రూపాయి ఉపయోగం ఉండదు. దీని బదులు ఈ ఆలోచన లేదు, నా ప్రోగ్రెషన్కి నా డెవలప్మెంట్కి నేను ఆలోచిస్తే నేను బాగా ఎదుగుతాను కదా, ఇలాంటి థాట్స్ మీకు సడన్గా శనీశ్వరుడు తెచ్చి పెడతాడు మీ మైండ్లో. ఈ థాట్ ఎప్పుడైతే మీకు జనరేట్ అవుతుందో అక్కడి నుంచి మీకు చాలా మంచి మార్పు చోటు చేసుకుంటుంది. ఎందుకంటే శనీశ్వరుడు వేలు పట్టి నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఆలోచనలు ఇస్తాడు, స్వయం కృషితో మిమ్మల్ని ఎదగడానికి ప్రోత్సహిస్తాడు, వెన్ను తట్టి ప్రోత్సహిస్తాడు, అక్కడికి తీసుకెళ్ళి మిమ్మల్ని మధ్యలో వదిలిపెట్టకుండా నిలబెట్టే బాధ్యత కూడా ఆయన తీసుకున్నాడు. సో ఇది శశమహాపురుష యోగం మీకు కలిగించే అత్యున్నతమైన యోగం అనమాట. ఇది ఒక రకంగా మీ పూర్వపుణ్యం, మీరు పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం ఏదైతే ఉందో అది ఇప్పుడు శనీశ్వరుడు మీకు ఇవ్వాల్సిన సమయం వచ్చింది, అది ఇస్తాడు. ఒకవేళ మీ జన్మజాతకం బలంగా లేకపోయినా ఆయన ఇచ్చే తీరుతాడు. అది మీరు ఈ సంవత్సరంలో అనుభవ యోగ్యంలోకి వచ్చినప్పుడు ఈ విషయం మీకు అర్థమవుతుంది. అలానే మీకు షష్ఠ స్థానంలో రాహు భగవానుడి సంచారం అనేది మంచి పరిణామాన్ని మీకు ఇస్తూ ఉన్నా, అంటే చక్కగా అందరితోటి మంచి రిలేషను ఇలాంటివన్నీ కూడా ఉండే ప్రామిస్ అయితే రాహు భగవానుడు చేస్తూ ఉన్నాడు. ఇవి ఈ సంవత్సరం గోచర గ్రహస్థితులు తులారాశి మరియు తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ప్రసాదించే వరాలు. 2024 సంవత్సరం వృశ్చిక రాశి మరియు వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి గోచర గ్రహస్థితులు ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ 2024 సంవత్సరము వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏప్రిల్ నుంచి అసలు టైం స్టార్ట్ అవుతుందని చెప్పాలి. ఏప్రిల్ వరకు కూడా ఇన్సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది, సిబ్లింగ్స్ పట్ల బాధ ఎక్కువగా ఉంటుంది, లేదా మీరు చేసే ప్రయాణాల్లో తలకాయ నొప్పులు ఎక్కువగా ఉంటాయి. మీకు ఏదైనా కాంట్రాక్ట్స్ కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఏదైనా చివరి దాకా వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది, లేదా వచ్చిన దానివల్ల తృప్తి ఉండదు. ఉదాహరణకు ఒక ఉద్యోగం వచ్చింది అనుకుంటా ఆ తృప్తి లేకుండా అక్కడంతా బాగుండదు. సో ఇదంతా ఏప్రిల్ వరకు జరుగుతుంది. ఒక సంవత్సర కాలం ఇలానే జరుగుతూ ఉంది.
అయితే ఇప్పుడు దాంట్లోంచి ఫుల్ స్టాప్ పడుతుంది. వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా ఉంది. ఎందుకు బాగా ఉందని చెప్తున్నానంటే గురు భగవానుడు ఏప్రిల్ నుంచి మీ రాశిని పరిపూర్తిగా చూస్తున్నాడు. దానికి తోడు నేను కూడా ఉన్నానని శనీశ్వరుడు కూడా ఒకటేసారి చూస్తూ ఉన్నాడు. అక్కడ రాహు భగవానుడు కూడా మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. అంటే 3 గ్రహాలు ఒకటేసారి చూడడం అంటే ఆల్రెడీ శనీశ్వరుడు రాహు భగవానుడు చూస్తూనే ఉన్నారు. 2023 అక్టోబర్ నుంచి రాహు భగవానుడు చూస్తున్నాడు. శనీశ్వరుడు అయితే 2 సంవత్సరాలు ఒక సంవత్సరంన్నర కాలంగా చూస్తున్నాడు. ఇప్పుడు గురు భగవానుడు చూడడం వల్ల ఏమవుతుందంటే ఇన్నాళ్ళు మీరు పడ్డ టెన్షన్కి, మీరు పడ్డ శ్రమకి చక్కటి టర్నింగ్ పాయింట్ ఆయన తీసుకొచ్చి పెడతారు. ఎప్పుడైనా శని గురువులు ఒక రాశి మీద దృష్టి పెడితే అక్కడ వాళ్ళకి ఒక మలుపు తిరుగుతుంది. ఈ మలుపు మంచి మలుపు తిరుగుతుంది. ఏ విషయంలో తిరుగుతుంది? ఆకస్మిక ధనలాభం కలగవచ్చు, లేదా మీరు ఏదైనా అనుకున్న పెండింగ్ పనులు ఏవైనా ఉంటే కనుక అవి మెటీరియలైజ్ అవ్వడానికి అవకాశం చక్కగా ఉంది. మీకు యంగర్ సిబ్లింగ్స్ నుంచి బాధ తగ్గుతుంది. మరియు మీకు మానసికంగా కూడా చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో నేను అన్నీ చేయగలను, అన్ని విషయాల్లో సమర్థంగా నేను నిర్వర్తించగలుగుతాను అన్న ఆలోచన, అన్న థాట్ మిమ్మల్ని చాలా ప్రశాంతంగా ఉంచుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సప్తమ స్థానంలో గురు భగవానుడు సంచారము మీకు అత్యంత శుభ ఫలాన్ని ప్రసాదిస్తున్నాడు. ఎందుకంటే పరిపూర్తిగా ఆయన మీ రాశి మీద దృష్టి పెట్టాడు కాబట్టి ఏప్రిల్ నుంచి చాలా మంచి ఫలితాలని మీరు అందుకోవడానికి అంటే ఇప్పుడు మీరు మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే ఒక ఇబ్బందితోటి మీరు బాధపడుతూ ఉంటే ఎవరైనా వచ్చి నీకు నేనున్నాను, ఈ బాధ నుంచి నువ్వు బయటపడిపోతావు అన్న భరోసా ఇచ్చి దానికి తగ్గట్టు మనకి అన్నీ చేస్తూ ఉంటే మనకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలాంటి ప్రశాంతతని ఈ సంవత్సరం గురు భగవానుడు మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు. 2024 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ నుంచి మీకు అత్యుత్తమమైన సమయము, దైవ బలం బాగా ఉన్న సమయము, దైవ బలాన్ని మీరు చక్కగా తీసుకునే సమయము అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. 2024 ఏప్రిల్ నుంచి అలాగే మీకు లాభస్థానంలో కేతు భగవాన్ ఉన్నాడు. యాక్చువల్గా 2023 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ వరకు ఆయన మీకు గోచార రీత్యా అయితే కొంచెం కత్తెర్లు పెట్టాడు. ఫైనాన్షియల్గా కొన్ని రానియకుండా ఆపేసేస్తాడు. ఎందుకంటే అది ఆపడం మంచిది. ఎందుకు ఆపాడంటే ఆయనకి ఏదో కక్షని కాదు, ఆయన ఆపడానికి కారణం ఏంటంటే మీకు బాగా ఇవ్వడానికి. ఒకవేళ ఈ సమయంలో మీకు వచ్చినా కూడా ఆయన అడ్డు చెప్పకపోయి ఉంటే కనుక 2023 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ లోపల మీకు ఫైనాన్షియల్గా ఆయన అడ్డు చెప్పకపోతే అవి వచ్చిన దానివల్ల మీకు సుఖ సౌఖ్యాలు ఉండవు. అరే ఇప్పుడు అనవసరంగా ఇది తీసుకున్నానేమో, ఇది రాకుండా ఉంటే బాగుండేదేమో అని అనుకుంటారు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా మీకు ఏదైనా విడిగా ఏవైనా సంబంధించిన ఫైనాన్షియల్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఏదైనా సరే ఈ ఏప్రిల్ తర్వాత నుంచి ఆయన చక్కగా మీకు ప్రసాదిస్తున్నాడు. ఏప్రిల్ తర్వాత నుంచి ఎందుకు ఇస్తున్నాడంటే గురు భగవానుడు అక్కడ ఆయన మీద దృష్టి పెట్టాడు కాబట్టి చాలా మంచి ఫలితాలు ఈ సంవత్సరం వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ప్రత్యేకించి ఫైనాన్షియల్గా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీ ఎల్డర్ సిబ్లింగ్స్కి అంటే మీకు అక్కలు అన్నలు ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. లేదా మీరు అక్కయ్యగా భావించే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ జర్నీలో వాళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది మీ గోచార గ్రహస్థితుల రీత్యా. ఇది మీకు ఎందుకంటే గురు భగవానుడు ఇస్తున్న ప్రామిస్, అక్కడ కేతు భగవానుడి మీద ఆయన దృష్టి పెట్టడం, ఇక్కడ గణేష యోగం మీకు యాక్టివేట్ అవుతుంది. ఈ గణేష యోగం యాక్టివేషన్ అంటే గోచర రీత్యా యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఇది మీకు ఫైనాన్షియల్గా చాలా మంచి మార్పుల్ని తెచ్చిపెట్టబోతుంది మీ జీవితంలో. ఎంత మంచి మార్పులు అంటే ఇంతకుముందు మీరు 2024 ఏప్రిల్ వరకు ఒక రకంగా ఉంటుంది. అక్కడి నుంచి అంటే మీకు సంతృప్తి అనిపిస్తుందండి. ఇప్పుడు మనకు వచ్చే డబ్బులు మనకు ఎప్పుడైనా సంతృప్తిని ఇవ్వాలి, అది డెఫినెట్గా మీరు చూసే తీరుతారు ఈ సంవత్సరము. అలానే ఒకవేళ కనుక మీరు వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టకపోయినా సరే మీకు కనుక కుజ మహాదశ మంగళుడి దశ కనుక ఇప్పుడు జరుగుతూ ఉంటే మీకు కూడా ఈ విషయం వర్తిస్తుంది. ఎందుకంటే వృశ్చిక రాశికి అధిపతి ఆయనే కాబట్టి వాళ్ళకి కూడా ఈ గణేష్ యోగం కుజ మహాదశ జరిగే వాళ్ళకి కూడా గణేష్ యోగం వర్తిస్తుంది. గణేష్ యోగం చాలా మంచి యోగం అండి. ఫైనాన్షియల్గా ఇక్కడ మీకున్న గణేష్ యోగం ఫైనాన్షియల్ స్టెబిలిటీని, ఫైనాన్షియల్ బ్యాలెన్స్ని, ఫైనాన్షియల్గా ఆర్థికంగా మీకు సంతృప్తి మరియు మీకు ఆత్మవిశ్వాసము, ఈ రెండు అంటే నేను ఒక 10 మందిని చూడగలను, చెందగలను, ఎవరిని అడగాల్సిన అవసరం అడగాల్సిన అవసరం భగవంతుడు నాకు ఇవ్వలేదు అన్న సంతృప్తి, అన్న ధైర్యము
అంటే చాలామంది డబ్బు ధైర్యాన్ని ఇస్తుంది అంటారు కదా. సో డెఫినెట్గా అది మీకు ఇప్పుడు చూస్తారండి మీ వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళు. అలాగే ఎవరికైనా కుజమహర్దశ జరుగుతూ ఉన్నా వాళ్ళు కూడా డెఫినెట్గా ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి అది చూసే తీరుతారు. ఇది దేవతలు చేస్తున్న ప్రామిస్. కాబట్టి దీన్ని మీరు యాక్టివేట్ చేసుకోవడానికి కూడా ఏ విధమైన ప్రయత్నాలు చేయక్కర్లా. అవి యాక్టివేట్ ఆటోమేటిక్గా టైం వచ్చినప్పుడు అవి అయిపోతాయి. మీకు చతుర్థ స్థానంలో శనీశ్వరుడు ఉంటూ అంటే యాక్చువల్గా చెప్పాలంటే శశిమహాపురుష యోగాన్ని ఆయన మీకు ప్రసాదిస్తూ ఉన్నా మీ రాశి మీ లగ్నానికి ఆయన అనుకూలం కాదు. కాబట్టి ఈ సంవత్సరం వరకు కొంచెం మీరు గృహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీ జన్మజాతకం సపోర్ట్ చేస్తుంటే అది మీకు ఆ ఫలితాలు బాగానే ఉంటాయి. ఒకవేళ మీ జన్మజాతకం సపోర్ట్ చేయకపోతే కనుక కొంచెం ఇబ్బందులు ఉంటాయి. సో అంటే ఇబ్బందులు అంటే మేబీ మీరు కొనుక్కోవడానికి మంచి ఇల్లు దొరకపోవచ్చు, మీ టేస్ట్కి తగ్గ ఇల్లు దొరకపోవచ్చు, మీకు నచ్చితే మీ ఇంట్లో వాళ్ళకి నచ్చదు, మీ ఇంట్లో వాళ్ళకి నచ్చితే మీకు నచ్చదు. సో ఒక చిన్న గొడవ వస్తుంది, ఎందుకు ఏమైంది ఇది ఇంటికి వంకే ఉందని. వాళ్ళకి నచ్చితే వాళ్ళు అంటారు, మీకు నచ్చితే మీకు అంటారు. సో నాకు నచ్చింది కాబట్టి నీకు నచ్చలేదేమో అని ఇలా ఒకళ్ళనొకళ్ళు అనుకోవడమే సరిపోతుంది. ఇలాగన్నా ఉంటుంది. లేదా ఆ బిల్డరు మీకు ఇస్తానని చెప్పింది టక్కన మీ దగ్గర టోకెన్ అడ్వాన్స్ తీసేసుకుంటాడు, అంతా తీసేసుకుంటాడు, మీకు అంతా బాగా నచ్చి ఉంటుంది, మీ ఇంట్లో వాళ్ళకి నచ్చి ఉంటుంది. ఆ తర్వాత సడన్గా ఫ్లైట్ ఫిరాయిస్తాడు, మీ డబ్బులు మీకు ఇస్తా, కావాలంటే కొంచెం ఎక్కువ డబ్బులు వేసి ఇస్తాను, ఇది అనుకోకుండా మా వాళ్ళు అడిగారు, లేదా మాకు బాగా కావాల్సిన వాళ్ళు లేదా ఇంకొకళ్ళు రిజర్వ్ చేసుకున్నారు అని చెప్పి మీరు రిజర్వ్ చేసుకున్న వాళ్ళు ఇంకొకరికి ఇచ్చే అవకాశం ఉంది. సో ఇలా ఏదైనా జరిగే అవకాశం ఉంది మీ జన్మజాతకంలో కొంచెం ఇది గృహానికి అనుకూలంగా లేకపోతే. అనుకూలంగా ఉంటే ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ కనుక మీరు వృశ్చిక రాశిలో పుట్టినా వృశ్చిక లగ్నంలో పుట్టినా మీరు కనుక జ్యేష్ఠ నక్షత్రం అయితే, జ్యేష్ఠ నక్షత్రంలో మీరు పుట్టి ఉంటే కనుక అప్పుడు మీకు గృహయోగానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కొంచెం ఈ చిన్న చిన్న టెన్షన్స్ అయితే ఉంటాయి, ఎందుకంటే ఆయన పరిపూర్తిగా మీకు గృహయోగాన్ని ఇస్తున్న మనశ్శాంతికి ఇవ్వడు శనీశ్వరుడు. కాబట్టి చిన్న చిన్న ఇవైతే మిస్అండర్స్టాండింగ్స్ అయితే ఉంటాయి. కాకపోతే మీరు అనుకున్న ప్రాపర్టీ అయితే మీ చేతికి రావడానికి అవకాశం చక్కగా ఉంటుంది. కొంచెం పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకు కూడా కొంచెం టఫ్గా, కొంచెం పరీక్షా కాలంగానే ఉంటుంది. అలాగే విద్యార్థినులకి కొంచెం అంటే నిలకడ కుదురు ఉండదు. అంటే ఒకవేళ మీరు వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన మీ పిల్లలు చదువుకుంటున్న వాళ్ళు అయితే కనుక అసలు కుదురుగా ఒక పట్టాన్ని కూర్చొని చదువుకోరు, నిలకడ ఉండదు. అప్పటిదాకా శ్రద్ధగా చదువుకున్న పిల్లలైనా చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తారు. కాకపోతే ఇది తాత్కాలికం అని తెలుసుకోండి, ఇది అనుభవించాలి, దీనికి పరిహారం ఏం లేదు. ఎందుకంటే అంత పెద్ద మేజర్ కూడా కాదు. కాబట్టి మీరు వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టి మీరు విద్యార్థులు అయితే కనుక కొంచెం నిలకడగా చదువుకోలేరు, కాన్సన్ట్రేటెడ్గా చదువుకోలేరు. మీరు విదేశాలు వెళ్ళి చదువుకోవాలని ప్రయత్నిస్తే మటుకు డెఫినెట్గా చాలా మంచి సమయం అని చెప్పాలి. మనం ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి అందరికీ కూడా ఫైనాన్షియల్గా బాగుంది అని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఫైనాన్షియల్గా బాగుందంటే ఉద్యోగస్తులకి బాగున్నట్లే, వ్యాపారస్తులకి బాగున్నట్లే కదండి. ఇవి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు. 2024 సంవత్సరము ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఉద్యోగస్తులకి ఆల్రెడీ కొంచెం గత 6 నెలలుగా కొంత ఒత్తిడి, పని ఒత్తిడి, ఇబ్బంది అంటే సందిగ్ధ వాతావరణం. ఈ ఉద్యోగం ఉంటుందా ఉండదా, అంతా బాగానే ఉంది, మీరు వర్క్ బాగా చేస్తున్నారు, కొలీగ్స్తో బాగుంది, బాస్తో బాగుంది, అంతా బాగున్నా లే ఆఫ్ల వల్ల ఏమన్నా అవుతుందా, లేదా కంపెనీ ఓవర్టేక్ చేసే వాళ్ళు రావచ్చు. దీనివల్ల మీకు అంటే అంత కన్ఫ్యూజన్ పెట్టేస్తాడు. మీకు ఇప్పుడు ఉద్యోగం ఉందా అంటే ఉంది, లేదా అంటే ఏమో అన్నట్లు అనిపించే సిచ్యువేషన్ కేతు భగవానుడు గత 6 నెలలుగా కలిగిస్తూ ఉన్నాడు. ఇంకొక 4 నెలలు అంటే 2024 జాన్ నుంచి ఏప్రిల్ వరకు ఇదే సిచ్యువేషన్ ఉంటుందండి. ఆ తర్వాత అంటే ఇలాని కదా నేను ఎగ్జాంపుల్కి మీకు చెప్తున్నాను. ఆ తర్వాత నుంచి 2024 ఏప్రిల్ తర్వాత నుంచి చాలా హ్యాపీగా ఉంటుంది, మీకు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రత్యేకించి ఒక ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటారు. అమ్మాయి ఉద్యోగం నాకే ఉంటుంది, లేదా కొత్త ఉద్యోగం రావచ్చు, ఆ ఉద్యోగం పోవడం మంచిదైంది. ఇలా ఏదో ఒకటి ఉద్యోగంలో కొంత అనుకూలతను అయితే కేతు మీకు 2024 ఏప్రిల్ నుంచి గ్రహస్థితులు ప్రసాదిస్తూ ఉన్నాయి. అలానే ఈ సంవత్సరం మీరు మీ సంతానానికి సంబంధించి కొన్ని ప్రతికూలతలను ఎదుర్కొంటారు. సంతానానికి సంబంధించిన ప్రతికూలతలు అంటే ఇక్కడ 2 రకాలుగా మనం చెప్పుకోవాలి. ఒకటి, సంతానం చెప్పిన మాట వినకపోవచ్చు. ఒకవేళ సంతానం చెప్పిన మాట వినేవాళ్ళు అయితే కనుక సంతానం యొక్క అంటే మీ సంతానానికి థ్రోట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావచ్చు. సో ఇలాంటి వాటితోటి ఈఎన్టీ సమస్యలు రావచ్చు. ఇలాంటి వాటి వల్ల కొంత ఇబ్బందులు పడే అవకాశం కూడా కొంత ఉంది.
అయితే మీకు షష్ఠ స్థానంలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు ఏప్రిల్ నుంచి. షష్ఠ గురుడు అంత అనుకూలం కాదు ఎవరికి కూడా, అందులో మీకు మీ రాష్ట్రాధిపతి కాబట్టి షష్ఠ స్థానంలో ఆయన సంచారం చేయడం అనేది మీరు ఒక రకంగా చెప్పాలంటే అసలు కొంతమంది అంటూ ఉంటారు కదా, అసలు ఏం తప్పు చేయకపోయినా చేతులు చూపించేస్తారు బేడీలు వేయమని, అంటే జనరల్గా చెప్తున్నారు, జనరల్గా అలా అంటారు కదా. సో ఇలా మీ తప్పు లేకపోయినా సరే సెల్ఫ్ డిఫెన్స్ లేక కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. యాక్చువల్గా ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళందరూ చాలా సెన్సిటివ్, చాలా ఇదిగా ఉంటారు. కానీ ఇప్పుడు భగవంతుడు మిమ్మల్ని దీని నుంచి కాపాడుతున్నాడని కూడా మనం చెప్పాలి. అలా మీరు అంటే ప్రతిదానికి తల ఉంచడం ఉండే మనస్తత్వం మీది కాబట్టి భగవంతుడు స్టార్టింగ్లో మీకు కొంచెం అలాంటి పరిస్థితులు తెచ్చినా కూడా మిమ్మల్ని తలెత్తుకునేలాగా చేస్తారు. సో ఇది కాదు, మంచి వాళ్ళ జోలికి ఎవరు రాకూడదు అని అందరికీ అర్థమయ్యే విధంగా సిచ్యువేషన్స్ అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయండి. సో కొంత మీకు దానివల్ల ప్రశాంతత కూడా ఉంటుందని చెప్పాలి. మీరు పోటీ పరీక్షలు రాస్తూ ఉంటే కనుక పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని కైవసం చేసుకోవడానికి అవకాశం చక్కగా ఉంది. మీరు వ్యాపారస్తులు అయితే కనుక మీ వ్యాపారం బాగా సాగుతుందంటే ఇప్పుడున్న గోచర గ్రహస్థితులు మీకు వ్యాపారానికి ప్లస్ చేయట్లేదు, అలాగని మైనస్ చేయట్లేదు. కాబట్టి మీ జన్మజాతకాన్ని అనుసరించి వ్యాపారస్తులకి ఆధారపడి ఉంటుందని చెప్పాలి. అలాగే మీకు తృతీయంలో శనీశ్వరుడు ఉండి విపరీత రాజయోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. కాకపోతే శనీశ్వరుడు ఇస్తున్నాడు కాబట్టి తృతీయ స్థానంలో ఉండి కొంత మీరు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం కావచ్చు, లేదా ఏదన్నా పని చేద్దామంటే ఆ పనిని వాయిదా వేసుకోవడం. అంటే ఆ పని ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఏదన్నా వచ్చేదాకా మనకి ఆతృత ఆరాటం ఉంటుంది. ఒక్కొక్కసారి వచ్చాక చేద్దాం మన దగ్గరే ఉంది కదా, ఎక్కడికి పోతుంది, నెమ్మదిగా చేద్దాం అన్న ఆలోచనలు కూడా అలసిపోవడం వల్ల వస్తుంది. అంటే మనం కావాలని బద్దకిస్తామని కాదు, ఉరుకులు పరుకుల మీద ఒకసారి మన దగ్గరికి అది వచ్చాక సో నెమ్మదిగా చేద్దామన్న అలసిపోవడం వల్ల ఆగిపోవడం ఉంటుంది. సో ప్రస్తుతం కొంచెం ఇప్పుడున్న గోచర గ్రహస్థితుల రీత్యా మీకు వచ్చే ప్రతి కాంట్రాక్ట్ని, ప్రతి పనిని, ప్రతి ప్రయాణాన్ని వాయిదా వేసుకోకుండా మీరు ప్రతిదాన్ని ఒడిసిపట్టుకోవాలి. పట్టుకుంటేనే మీకు ఈ విపరీత రాజయోగం యాక్టివేట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే శనీశ్వరుడు కాబట్టి ఇప్పుడు మీరు ఒక చోటుకి వెళ్తే మీకు ఒక డీల్ సక్సెస్ అవుతుంది, ఆ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటారు. ఒక పనిని చేపడితే ఆ పని వల్ల మీకు డబ్బులు వస్తాయి, కానీ ఆ పనిని వాయిదా వేస్తారు, చేద్దామని ప్రయత్నపూర్వకంగా వాయిదా వేస్తారు. దీనిని మీరు అవాయిడ్ చేయండి. దీన్ని అవాయిడ్ చేయడం అంటే పని ఏ రోజు అంటే ఇప్పుడు మనం జనరల్గా ఒక నానుడి వింటూ ఉంటాం కదా, రేపు చేయాల్సిన పని ఇవాళ చేయాల్సిన పని ఇప్పుడే చేయి అని చెప్పేసేసి. సో అలాగ ప్రతి పనిని వాయిదా వేసుకోకుండా కొంచెం జాగ్రత్తగా చేసుకోవడానికి ప్రయత్నించండి. కొంచెం ప్రయాణాలకి బద్ధకం ఇస్తాడు, లేదా బద్ధకం కాకపోతే అసంతృప్తి అయినా అందిస్తాడు ఆయన. మీరు కొంతమందితో కలిసి వెళ్ళాలనుకుంటారు, వాళ్ళకి కుదరకపోవచ్చు రావడం. సో ఒంటరి ప్రయాణం ఇష్టం ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి ఇది రివర్స్ కూడా ఉండొచ్చు. మీరు ఒంటరిగా వెళ్ళాలనుకుంటారు, కొంతమంది మీతో మేము వస్తాం అంటారు, అది మీకు నచ్చదు. సో అలాగంటే అసంతృప్తి ప్రయాణం, లేదా మీరు ప్రయాణం అన్న వాయిదా వేసుకుంటారు. ఇలా ఏదో ఒకటి తటస్థించే అవకాశం అయితే కొంత ఇప్పుడున్న గ్రహస్థితుల రీత్యా కనిపిస్తుంది. బట్ ఇది ఒకటి తప్పించి మిగతా విషయాల్లో బాగుందనే చెప్పాలి. మీ ఖర్చులన్నీ కూడా నియంత్రణ అవుతాయి, అనవసరమైన ఖర్చులన్నీ కూడా అట్మోస్ట్ కట్ డౌన్ అయిపోతాయని చెప్పాలి. ఖర్చుల విషయంలో మీకు చాలా సంతృప్తి ఉంటుంది. అమ్మయ్య అనవసరమైన ఖర్చులన్నీ ఆగిపోయాయి, చాలా ప్రశాంతంగా ఉంది అని అనుకునే సిచ్యువేషన్ అయితే శనీశ్వరుడు ఈ సంవత్సరం మీకు ప్రసాదిస్తున్నాడు అనే చెప్పాలి. గృహం కోసం ప్రయత్నించే వాళ్ళు కొంత ఈ సంవత్సరం మీ ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది. భూమి కొనాలన్నా, గృహం కొనాలన్నా ఇవి పూర్తిగా అనుకూలంగా లేదు కాబట్టి ఒకవేళ కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నా మీకు అంటే మనశ్శాంతిగా ఉండదు. అది చేపట్టిన దగ్గర నుంచి మనశ్శాంతిగా ఉండదు. ఇంట్లో కూడా కుదురుగా ఉండలేరు, మనశ్శాంతిగా ఉండలేరు. అంతా బాగానే ఉన్నా కొంచెం ఎందుకో ఇంట్లోకి వచ్చేప్పటికి అసంతృప్తి అండ్ వ్యాలిడ్ రీజన్ కూడా కనిపించదు, చికాకు, అసంతృప్తి ఇవన్నీ మీకు ఉంటాయి. మీకు కనుక తల్లిగారు ఉంటే వారి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం కొంత గోచర గ్రహస్థితులు కలగజేస్తూ ఉన్నాయి. అయితే మనం మిగతా విషయాల్లో చూసుకుంటే కనుక మిగతా విషయాలు అంటే ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా కొన్ని మంచి లబ్ధి చేకూరే అవకాశము గురు భగవానుడు మీకు కలగజేస్తున్నాడు.
చేస్తున్నాడు. ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉండి తిప్పించుకుంటూ ఉంటే కనుక ఈ సంవత్సరం వాళ్ళు మీకు ఇచ్చేసే అవకాశం చక్కగా ఉంది. అలానే మీకు ఎవరైనా సరే ఏదైనా అంటే లోన్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఆ లోన్స్ మీకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఏమైనా లోన్స్ ప్రీక్లోజ్ చేయాలన్నా లేదా మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉండి అవి ఇవ్వాలనుకున్నా సరే ఈ సంవత్సరం అవన్నీ కూడా మీరు తీర్చేయడానికి అవకాశం చాలా బాగా ఉందని చెప్పాలి. ఈ సంవత్సరం గోచర గ్రహస్థితులు చాలా అనుకూలమైన పరిస్థితులను కలగజేస్తుందని చెప్పాలి. ఇవి ఈ సంవత్సరం గోచర గ్రహస్థితుల ఫలితాలు ధనుసు రాశి మరియు ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మకర రాశి, మకర లగ్నం. మకర రాశిలో పుట్టిన వాళ్ళు కావచ్చు, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళు కావచ్చు, ఈ సంవత్సరం ఉన్న గోచర గ్రహస్థితుల ఫలితాలు మనం ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీరు మకర రాశిలో పుట్టిన, మకర లగ్నంలో పుట్టిన ఈ సంవత్సరం మీకు తృతీయంలో రాహు భగవానుడు సంచారం, ద్వితీయంలో శనేశ్వరుడు సంచారం, అలాగే మీకు చతుర్థంలో గురు భగవానుడు సంచారం ఏప్రిల్ వరకు, ఆ తర్వాత నుంచి ఆయన పంచమంలోకి వెళ్తాడు. మీకు నవమ స్థానంలో కేతు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. ఒక ధర్మకార్యానికి ఈ సంవత్సరం మీరు శ్రీకారం చుడతారు. ఆ ధర్మకార్యం అనేది చాలా సజావుగా సాగుతుంది. ఫస్ట్లో కొంచెం ఆదిలోన హంసబాధలో కొంచెం కన్ఫ్యూజన్స్ మీకు ఉన్నా సరే ఆ కన్ఫ్యూజన్స్ని ప్రయత్నపూర్వకంగా మీరే నియంత్రించుకొని ఆ కన్ఫ్యూజన్స్ని రానియకుండా డెఫినెట్గా మీరు ఒక మంచి పాత్రలోకి వెళ్తారని చెప్పాలి. అలాగే కొంత మీరు ధర్మకార్యం మినహాయించి కొత్తగా ఏమన్నా కనుక స్టార్ట్ చేయాలనుకుంటే కొంత మీకు అవి పౌజ్ పడే అవకాశం ఉంది. ఇది అంటే ఇప్పుడు ఉదాహరణకు మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఉద్యోగం చేస్తూ సైడ్ ఇన్కమ్ కూడా ఏదైనా చేద్దామని అనుకున్నారు అనుకోండి, ఏదైనా బిజినెస్, చిన్న చిన్న బిజినెస్లు అవి. సో ఏదైనా ఒక బిజినెస్ చేద్దాం లేదా ఒక బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే అది ఆగిపోతుంది, అది కొంచెం ముందుకు వెళ్ళదనే చెప్పాలి. ఒకవేళ మీరు వ్యాపారం చేస్తూ ఉన్నారు, ఆ వ్యాపారము ఇంకొక వ్యాపారం చేద్దాం, ఈ వ్యాపారం ఇలా ఉంచి ఇంకొక వ్యాపారం చేద్దామని అందులో మీరు కనుక వెళ్ళి ఉంటే కనుక అది మీకు కొంచెం ఇబ్బందికర పరిస్థితిని అంటే కొంచెం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన పరిస్థితి కూడా ఇప్పుడు రాహు భగవానుడు మీకు కలగజేస్తున్నాడు. తృతీయంలో రాహు భగవానుడు మీనరాశి అవ్వడం వల్ల అది ఆయనకు అనుకూలం కాదు కాబట్టి కొంత ప్రతికూలతను అయితే ఈ విషయాల్లో కలగజేస్తున్నారు. ఇది మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన అందరికీ వర్తించదు. మీరు ఉద్యోగస్తులై సైడ్ బిజినెస్ చేయాలనుకున్నా, మీరు వ్యాపారస్తులైనా మీరు చేస్తున్న బిజినెస్ కాకుండా ఏదైనా సైడ్ బిజినెస్ చేయాలనుకున్నా అనుకూలంగా అయితే లేదు. కొంత ప్రతికూలత పరిస్థితుల్ని రాహు భగవానుడు మీకు కలగజేస్తున్నాడు. తృతీయంలో ఉండి కొన్ని నిందారోపణలు ఎదుర్కొంటారు. ఈ సంవత్సరం తృతీయం కమ్యూనికేషన్ స్థానంలో ఆయన ఉన్నాడు కాబట్టి కొంత నిందలు మీరు ఎదుర్కొనే అవకాశం ఉంది. కొంచెం గాసిప్స్ అవి స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా కొంత ఉంది. అయితే మీకు చాలా మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్ అయిన సాటర్న్ చాలా వరాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ద్వితీయ స్థానంలో ఉండి కుటుంబంలో చాలా బాగా ఉంటుంది. కుటుంబంలోని వారితోటి అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో సేవింగ్స్ అన్నది స్టార్ట్ అవుతాయి. అంటే మీరు సేవింగ్స్ చేయడం అనేది స్టార్ట్ అవుతున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబంలో అందరూ కూడా ఐకమత్యంగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. మీరు ఉద్యోగస్తులకైతే విడిగా అయితే బాగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా మంచి అనుకూలతని ఉద్యోగస్తులు చూస్తారు. ఎనర్జెటిక్గా ఫుల్ జోష్ తోటి వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే అక్కడ దశమ స్థానం మీకు దశమ స్థానం నుంచి అష్టమ స్థానంలో ఏప్రిల్ నుంచి గురు భగవానుడు సంచారం అంటే దశమ స్థానం నుంచి అష్టమ స్థానంలోకి మనకి గురు భగవానుడు వెళ్తున్నారు కాబట్టి ఉద్యోగస్తులకి చాలా మంచి సమయం, అనుకూలమైన సమయము. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఉద్యోగస్తులకి చాలా జోష్ తోటి వాళ్ళ వర్క్స్ అన్నీ వాళ్ళు బాగా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఏప్రిల్ నుంచి ఉద్యోగస్తులకి అత్యంత అనుకూలమైన సమయం. ఏప్రిల్ వరకు అనుకూలంగా ఉన్నా సరే కొంచెం ఎవరైనా కార్నర్ చేస్తున్నారా, ఆడవాళ్ళతోటి కొన్ని ప్రతికూలతలను ఎదుర్కొంటారు, ఏం అర్థం కాదు, కొంచెం కన్ఫ్యూజన్ ఇలాంటివన్నీ ఉంటాయి 2024 ఏప్రిల్ వరకు. ఆ తర్వాత మామూలుగా ఉంటుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మనశ్శాంతిగా ఉంటుంది. ఇక మనం వ్యాపారస్తులకు వచ్చేసరికి వ్యాపారస్తులందరికీ కూడా ఈ గోచారం అయితే బాగానే ఉంది. పెద్దగా గోచారం ఇబ్బంది కలగజేయట్లేదు, అలాగని ప్లస్ కూడా ఇవ్వట్లేదు. సో ఒక రకంగా చూసుకుంటే ఏది కలగజేయకపోతే మంచిదే కదా. ఒక వైట్ పేపర్ ఉంటే దాని మీద మనం ఏదైనా రాసుకోవచ్చు. సో వ్యాపారస్తులకి గోచారం ఇబ్బంది పెట్టట్లేదు కాబట్టి మీ జన్మజాతకం సహకారంగా ఉంటే చాలా బాగా ఉంటుంది. ఒకవేళ మీ జన్మజాతకం బాగోకపోయినా గోచారం న్యూట్రల్గా ఉంది కాబట్టి మనశ్శాంతిగా మీ వ్యాపారం వెళ్ళడానికి అవకాశం చాలా బాగా ఉంది. ఒక రకంగా మనం చూసుకుంటే కనుక వ్యాపారస్తులకి మధ్య మధ్యలో బాగుంటుంది. ఎందుకంటే మీకు ఇక్కడ నుంచి వ్యాపార స్థానానికి అధిపతి చంద్రుడు కాబట్టి ఆయన 12 నెలలో
మొత్తం అన్ని రాశిని చూడతాడు. గురు భగవానుని తాకుతాడు, ఆయన శుక్రుడిని తాకుతాడు, బుధుడిని తాకుతాడు, శనేశ్వరుని తాకుతాడు, అంటే మధ్యలో కలుస్తాడు. కాబట్టి ఈ కలిసినప్పుడు ఎస్పెషల్లీ గురు భగవాన్ని ఒక 2 రోజులు అయితే కలుస్తాడు. అలాంటి రోజులు మీకు చాలా బాగా కలిసి వస్తాయి. శుక్ర భగవానుని కలిసిన రోజులు బాగుంటాయి. ఇలా వ్యాపారస్తులకి బాగుంటుందనే చెప్పాలి అలా చూసుకుంటాం మనం. ఎందుకంటే గోచారం అడ్డు కూడా పడట్లేదు కాబట్టి. సో మైనస్ అయితే డెఫినెట్గా చేయట్లేదు వ్యాపారస్తులకి, ప్లస్ కూడా ఇవ్వట్లేదు. కానీ మీరు కొత్త ఉన్న వ్యాపారం కాకుండా వేరే వ్యాపారం చేయాలనుకుంటే మటుకు మైనస్ అయితే డెఫినెట్గా గోచారం ఇస్తుంది. ఈ విషయాన్ని మీరు కొంచెం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలానే మీకు ద్వితీయ స్థానం మరియు వాక్ స్థానంలో శనేశ్వరుడు ఉండడం అనేది చాలా మంచి శుభత్వాన్ని మీకు దారితీస్తూ ఉంది. శుభత్వం ఏ విషయాల్లో అంటే ఇంట్లో ఏమైనా పెండింగ్ పనులు ఉంటాయి. ఇప్పుడు మీరు ఇంటికి ఏమైనా రిపేర్ చేయాలి, వాటికి ఆగిపోయి ఉంటాయి, అవన్నీ రిపేర్ చేయిస్తాడు. సో పెండింగ్ పనులు ఇంటికి సంబంధించినవి కావచ్చు, సంతానానికి సంబంధించినవి కావచ్చు, దేనికి సంబంధించిన పెండింగ్ పనులు ఉన్నా సరే అవన్నీ కూడా పరిపూర్తిగా నిర్వర్తించడానికి అవకాశం ఉంది. అయితే మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం ఒక చిన్న బోనస్ టిప్ ఏంటంటే, గురు భగవానుడు మీకు పంచమ స్థానంలో ఏప్రిల్ నుంచి సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ మీకు వృషభ రాశికి అధిపతి శుక్ర భగవానుడు, గురు భగవానుడు అక్కడ సంచారం చేయడం అనేది చాలా మంచిది. ఇక్కడ మీరు ఏంటంటే ఒక చిన్న పరిహారం ఇది మీకు ఈ పరిహారం చేసుకోకపోయినా పర్వాలేదు. బట్ ఎందుకు పరిహారం చెప్తున్నానంటే, మీకు కొన్ని మంచి ఫైనాన్షియల్గా మీరు స్థిరపడటానికి, ఫైనాన్షియల్గా బాగా బెనిఫిట్ పొందడానికి ఈ పరిహారం మీకు డెఫినెట్గా ఉపయోగిస్తుంది. మీ జన్మజాతకం సహకరించకపోయినా ఈ పరిహారం అంతా బాగుంటుంది. అది మీ సంతానానికి గోల్డ్ గిఫ్ట్గా ఇవ్వడం, అది చిన్నగా ఒక 1 గ్రామ్ గోల్డ్ అయినా పర్లేదు గిఫ్ట్గా ఇవ్వండి. మీకు అది చాలా బాగా, అంటే మీకు శక్తి ఉంటే ఎక్కువ కూడా ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఒకటి తెలుసుకోండి, అప్పు చేసైతే పరిహారం చేస్తే అది అస్సలు ఫలించదు, సరికదా అది బెడిసి కొడుతుంది. ఈ విషయం కూడా మీరు కొంచెం పరిగణనలోకి తీసుకోవాలి. సో ఏదైనా గోల్డ్ గిఫ్ట్ కనుక మీ సంతానానికి మీరు చేయగలిగితే కనుక మీకు ఈ సంవత్సరం ఫైనాన్షియల్గా స్థిరపడాలి అనుకున్న వాళ్ళకి ఈ పరిహారం అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇవి ఈ సంవత్సరం గోచర గ్రహస్థితులు మకర రాశి మరియు మకర లగ్నం వాళ్ళకి ప్రసాదించే ఫలితాలు. 2024 సంవత్సరం కుంభరాశి కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి గోచర గ్రహస్థితులు ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తున్న అన్న విషయాన్ని తెలుసుకుందాం. మీ రాశిలోనే మీ రాశ్యాధిపతి అయిన శనీశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నాడు. మీ రాశ్యాధిపతి అయిన శనీశ్వరుడు మీ రాశిలో సంచారం చేయడం మీకు చాలా అనుకూలతలను ఇస్తున్నాడు, మంచి రాజయోగాన్ని ఇస్తూ ఉన్నాడు. మీకు తృతీయ స్థానంలో గురు భగవానుడు సంచారం ఏప్రిల్ వరకు చేసి, ఏప్రిల్ నుంచి తృతీయ స్థానంలో ఉన్న గురు భగవానుడు చతుర్థ స్థానంలోకి వెళ్తాడు. సో ఇంట్లోని వాళ్ళతోటి ఏప్రిల్ నుంచి ఏమైనా మనస్పర్ధలు అలాంటివి ఉంటే అవన్నీ తొలగిపోతాయి. ఆల్రెడీ మీకు జనవరి నుంచే స్టార్ట్ అవుతుంది ఇంట్లోని వాళ్ళతో కొంచెం అనుకూలమైన రిలేషన్, ఇంట్లోని వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడం, ఇంట్లోని వాళ్ళు మీ వాక్కుకి విలువ పెరుగుతుంది. ఇవన్నీ కూడా బాగా మీకు ముందుగానే తెలుస్తూ ఉంటాయి. తృతీయ స్థానంలో ఏప్రిల్ వరకు ఆయన నుండి సౌభాగ్య యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు గురు భగవానుడు. సో కొన్ని విషయాల్లో మీకు ఈ సౌభాగ్య యోగం ఏప్రిల్ వరకు ప్లస్ ఉంటుంది. ఏ విషయాల్లో అది ప్లస్ అవుతుంది మనం తెలుసుకున్నాం. ఎస్పెషల్లీ మ్యారేజ్ అవ్వని వాళ్ళకి మ్యారేజ్ అవ్వడానికి, మ్యారేజ్ అయిన వాళ్ళకి మీ స్పౌస్కి చాలా బాగా ఉండడానికి, అంటే మంచి అనుకూలతలు రావడానికి, అలాగే మీకు మరియు ఉద్యోగస్తులకి మరియు మీ తండ్రి గారికి చాలా అనుకూలమైన పరిస్థితులు రావడానికి కూడా గురు భగవానుడు సౌభాగ్యోగం ఏప్రిల్ వరకు మీకు తోడ్పడుతుంది. ఫైనాన్షియల్గా చాలా బాగా స్ట్రాంగ్ చేస్తుంది. అయితే ఏప్రిల్ తర్వాత నుంచి స్వగృహ యోగానికి అవకాశం ఉంది. ఒక మంచి ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు, లేదా వాహనం కావచ్చు, ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకునే అవకాశం ఉంది. అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, తీసుకోవచ్చు. కాకపోతే ఈ సంవత్సరం ఇలా తీసుకోవడం వల్ల అది మీకు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. అది మీకు సెంటిమెంట్గా ఉండే అవకాశం కూడా ఈ సంవత్సరం గోచర గ్రహస్థితులు మీకు కలగజేస్తూ ఉన్నాయి. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి. మీకు ద్వితీయ స్థానంలో రాహు భగవానుడు మరియు అష్టమ స్థానంలో కేతు భగవానుడు సంచారం అనేది ఆరోగ్యం పట్ల కొంచెం ఇబ్బందులు అయితే కలగజేస్తూ ఉన్నారు. సో మీరు తీసుకునే ఆహారము, ఎస్పెషల్లీ అది మీనరాశిలో రాహు భగవానుడు సంచారం వల్ల కొంచెం ఆహారం తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తలు ఉండాలి. ఎందుకంటే రాహు భగవానుడిది పెద్ద నాలుక, కేతు భగవానుడిది అసలు కేతు భగవానుడు మీకు కేతుబలం ఉన్న వాళ్ళని చూడండి, కొంచెం తింటారు, ఏదైనా సరే ఎక్కువ తినరు. రాహుబలం ఉన్నవాళ్ళు మొత్తం కలుపుకొని పెద్ద ముద్దలు చేసుకొని తింటారు. సో ఈ కాలంలో పెద్ద ముద్దలు చేసుకొని తినకపోయినా సరే కొంచెం ఎక్కువగా తింటారు, ఎక్కువ కన్జంప్షన్ చేసుకుంటారు. ఫుడ్ కావచ్చు, ఏదైనా కొనేదైనా సరే. కేతుబలం ఉన్న వాళ్ళు ఉదాహరణకి పౌడర్ డబ్బా కొనాలంటే ఇంత చిన్న పౌడర్ డబ్బా కొంటారు.
అదే రాహుబలం ఉన్న వాళ్ళు పౌడర్ డబ్బా కొనాలంటే ఇంత పెద్దది కొనుక్కొస్తారు. ఇంట్లో ఇద్దరు ఉండనండి, ఒక్కళ్ళు ఉండనండి, 10 మంది ఉండనండి, పెద్ద పెద్దవే కొనుక్కొచ్చేస్తారు, అంటే ఇంకా పెద్దవి కొనుక్కొస్తారు. దాన్ని మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా, రాహుకేతువులు బలంగా ఉంటే ఎలా ఉంటుందనేది. సో ఈ సంవత్సరం మీకు రాహు భగవానుడు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల చూసిన ప్రతిదీ అంటే ఫుడ్ క్రేవింగ్ ఎక్కువగా ఉంటుంది. సో కొంచెం దీన్ని అన్నీ అంటే మనకి అన్ని ఆరోగ్యానికి సరిపడితే సరిపడు. సో వాటిల్లో ఒకసారి కొంచెం చూసుకొని ఆహారం తీసుకోవడం అనేది ఎంతైనా సూచన, మీ గోచర గ్రహస్థితుల రీత్యా రాహు భగవానుడు కలిగిస్తున్న సూచన ఇది. అలాగే చతుర్థంలో గురు భగవానుడు మంచి అనుకూలతల్ని మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు. తృతీయ స్థానం మీద శనీశ్వరుడు దృష్టి పెట్టడం మీ ఎల్డర్ సిబ్లింగ్స్కి కొంత, ఒకవేళ మీకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటే కనుక వాళ్ళతోటి మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. మీకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు లేకపోతే కనుక ఈ పాయింట్ని మీరు ఇగ్నోర్ చేసేయచ్చు, ఎలాంటి ఇబ్బందులు ఉండవనే చెప్పాలి. ఉద్యోగస్తులకి కొంచెం శ్రమ అధికంగా ఉంటుంది, కానీ శ్రమకి తగ్గ ఫలితాన్ని అయితే శనీశ్వరుడు ప్రసాదిస్తున్నాడు. వ్యాపారస్తులకి చాలా మంచి సమయం అనే చెప్పాలి. అయితే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తుల గురించి మనం మాట్లాడుకోకలేదు ఎందుకంటే చాలా బాగుంది. ఉద్యోగస్తులకు కూడా మంచి సమయం ఇది. మీకు ఉద్యోగస్తులకి ఏంటంటే శ్రమ ఎందుకు ఉంటుందంటే మీకు ఇష్టంగానే చేస్తారు, బిజీ అయిపోతారు, బాగా బిజీ అయిపోతారు. ఆ బిజీ వల్ల మీకు మంచి ఐడెంటిటీ, ఇప్పుడు ఒక్కొక్కసారి శ్రమ పడ్డదానికి తగ్గ గుర్తింపు అవి రావు కదా, ఈసారి గుర్తింపు, గౌరవం అన్నీ రావడానికి అవకాశం ఉంది. సో ఆ దిశగానే మిమ్మల్ని శనీశ్వరుడు ప్రేరేపిస్తాడు, ఆ దిశగానే మిమ్మల్ని అడుగులేపిస్తాడు, ఆ దిశగానే మీరు సక్సెస్ సాధిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇవి ఈ సంవత్సరం యొక్క గోచర గ్రహస్థితులు ఇచ్చే ఫలితము కుంభరాశి మరియు కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి. మీనరాశి మీనలగ్నం, మీనరాశి మీనలగ్నంలో పుట్టిన వాళ్ళకి 2024 సంవత్సరంలో ఏ రకమైన ఫలితాలు గోచర గ్రహస్థితులు ప్రసాదిస్తున్న అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. మీకు ద్వితీయ స్థానంలో గురు భగవానుడు ఏప్రిల్ వరకు సంచారం చేస్తున్నాడు. ఏప్రిల్ నుంచి ద్వితీయ స్థానంలో ఉన్న గురు భగవానుడు తృతీయ స్థానం అంటే వృషభ రాశిలోకి వెళ్తూ ఉన్నాడు. తృతీయ స్థానంలోకి గురు భగవానుడు వెళ్తూ మీకు వెళ్తున్నప్పటి నుంచి మీకు సౌభాగ్య యోగాన్ని ట్రిగర్ చేస్తున్నాడు మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి. అయితే మీకు శుక్రయోగం ఉంటే కనుక ఈ సౌభాగ్య యోగము మీ తల్లిదండ్రులకి చాలా బాగా అనుకూలిస్తుంది. ఒకవేళ మీకు శుక్రబలం లేకపోతే కనుక ఈ సౌభాగ్య యోగం మీకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఏ విషయాల్లో మీకు అనుకూలంగా ఉంటుందంటే మీకు కొన్ని మంచి ఆపర్చునిటీస్ జనరేట్ అవుతాయి. ఏవైతే మీరు సంతృప్తికరంగా ఫీల్ అవుతారో, ఏవైతే మీరు వస్తే బాగుండు అనుకుంటారంటే ఒక ముగ్గురికి మీరు నలుగురికి చెప్పినా, మీకు తెలిసిన వాళ్ళతో ఆ విషయం షేర్ చేసినా అదృష్టవంతులు మీరు అని వాళ్ళు మీకు చెప్పే విధంగా యూఆర్ ద లక్కీ పర్సన్, యూఆర్ ద బెస్ట్ పర్సన్ అని మనం వింటూ ఉంటాం కదా, అలా చెప్పే విధంగా కొన్ని మంచి కాంట్రాక్ట్స్, కొన్ని మంచి ఆఫర్స్ ఈ సంవత్సరం మీకు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు గురు భగవానుడు సౌభాగ్య యోగాన్ని అందుకే మీకు కలగజేస్తున్నారు. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి 2024 ఏప్రిల్ వరకు అయితే అనుకూలంగా లేదు. 24 ఏప్రిల్ తర్వాత గోచారంలో అనుకూలంగా ఉంది. కాకపోతే మీ జన్మజాతకం కనుక వివాహానికి అనుకూలంగా ఉంటే ఇబ్బంది లేదు, కానీ మీ జన్మజాతకంలో ప్రస్తుతం వివాహానికి అనుకూలం లేకపోతే గోచారం సపోర్ట్ అనేది పూర్తిగా లేదు. కాబట్టి కొంచెం పరిహారాలు చేసుకొని మీ జన్మజాతక రీత్యా తగు పరిహారాలు చేసుకొని అప్పుడు వివాహ ప్రయత్నాలు చేయడానికి చక్కటి అనుకూలతలు ఉంటుంది. మీరు వ్యాపారస్తులు అయితే వ్యాపారం చేస్తూ ఉంటే ఏప్రిల్ నుంచి మీకు వ్యాపారంలో కొన్ని మంచి అనుకూలతలు చూస్తారు. అయితే వ్యాపారస్తులకి గత 6 నెలలుగా అంటే 2023 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ వరకు కూడా వ్యాపారంలో సందిగ్ధభరితమైన వాతావరణం ఉంటుంది. ఈ వ్యాపారము చేద్దామా, ఇంకోటి చేద్దామా, ఇలాగా వేస్ అండ్ మీన్స్ వెతుకుతూ ఉంటారు. కానీ ఏప్రిల్ తర్వాత నుంచి చేసే వ్యాపారము చక్కగా చేస్తారు, స్టేబుల్గా చేస్తారు, చాలా కాన్ఫిడెన్స్గా చేయడానికి అవకాశం చాలా చక్కగా ఉంది. ఇప్పుడున్న గోచర గ్రహస్థితులు కలుగజేస్తున్నాయి. మీకు మీ రాశిలోనే రాహు భగవానుడు సంచారం చేస్తున్నాడు. అలాగే మీకు వ్యయస్థానంలో వ్యయస్థానమైన కుంభరాశిలో శనీశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలి, సౌభాగ్య యోగం మీ తండ్రి గారికి చాలా అనుకూలతను ఇస్తుంది. మీ తండ్రి గారికి కొన్ని మంచి మార్పులు రావడానికి అవకాశం ఉంది. అలాగే మీకు మీ పై అధికారులతోటి చాలా అనుకూలంగా ఉంటుంది. పై అధికారులకు మీరు రైట్ హ్యాండ్గా ఉండడం, వాళ్ళ అప్రిషియేషన్స్ అందుకోవడానికి అవకాశం చక్కగా ఉంది. కనీసం 3 శుభవార్తలన్నా మీరు ఈ సంవత్సరంలో వినడానికి గురు భగవానుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉన్నాడు. 12వ స్థానంలో శని భగవానుడు సంచారం మీకు అనవసరమైన ఖర్చుల్ని, మితిమీరిన ఖర్చులను అన్నింటినీ కట్ డౌన్ చేస్తున్నాడు. సో అంటే మనం ఇండీడ్
ప్రాక్టికల్గా చెప్పుకోవాలంటే మీకు కొంత సేవింగ్స్ మోడ్ స్విచ్ ఆన్ అవుతుందని అర్థం ఇక్కడ. అంతే కదా, మనకు అనవసరమైన ఖర్చులన్నీ ఆగిపోతే అవి సేవింగ్స్ కిందే మనకి లెక్క పరిగణనలోకి వస్తుంది. కాబట్టి సేవింగ్స్ మోడ్ ఇండైరెక్ట్గా స్విచ్ ఆన్ అవుతాయని తెలుసుకోవాలి. అలానే మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే కనుక మీ అంటే గోచారంలో అయితే సపోర్టింగ్గా లేదు. మీ జన్మజాతకం కనుక సపోర్టింగ్గా ఉంటే మీరు ప్రయత్నించడానికి, అంటే మీ దగ్గరున్న జ్యోతిష పండితుని కలిస్తే వాళ్ళు ఆ విషయాన్ని మీకు సూచిస్తారు. కాబట్టి దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంది. ఇంట్లో మీకు గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చర్చల్లో డిబేట్లో కనుక పాల్గొంటే డెఫినెట్గా మీకే సక్సెస్ వస్తుంది. అంటే అవతల వాళ్ళకి కౌంటర్ పాయింట్ లేకుండా మీరు అది కూడా అందంగా, చాలా హుందాగా, చాలా డిగ్నిటీగా, చాలా స్పాంటేనియస్గా మాట్లాడతారు. అవతల వాళ్ళు దాన్ని అఫెండివ్గా తీసుకోరు. ఇంకా ఇలా నేర్చుకోవాలి, ఇలా మాట్లాడాలి అని అయితే డెఫినెట్గా కొన్ని పాయింట్స్ తీసుకుంటారు. ఆ విధంగా ఉంటుంది. అంటే స్పెషల్లీ ఉద్యోగాలకు వెళ్ళేప్పుడు గ్రూప్ డిస్కషన్స్లో బాగా ఉపయోగిస్తుంది. సో ఉద్యోగస్తులు ఇంటర్వ్యూ వెళ్ళే వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పాలి. అలాగే మీ రాశి అంటే మీ మీనరాశిలోనే రాహు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. సో మీనరాశిలో రాహు భగవానుడు సంచారం అంటే ఒక రకంగా మీనరాశిలో ఆయన సంచారం అంటే ఆయన నిర్వీర్యుడైపోతాడు, శక్తి ఉండదు. సో అయితే ఒక విషయంలో మీకు ఇది ఇబ్బంది ఉంటుంది, మిగతా అన్ని విషయాల్లో ప్లస్ ఉంటుంది. ఒక్కొక్కసారి చిన్నపిల్లలు మీరు చూస్తే వాళ్ళ నీడని చూసి వాళ్ళే భయపడతారు. సో అది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, అర్థం పర్థం లేని విషయానికి భయపడిపోయి మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటారు. అలా రాహు భగవానుడు అదొక్కటే చేయగలుగుతాడు. సో భయపడకుండా, అది కూడా మీకు తెలుస్తుంది అసలు దీనికి భయపడాల్సిన అవసరమే లేదని. సో చాలా కాన్ఫిడెన్స్గా మీరు వెళ్తే కనుక మిమ్మల్ని చక్కగా డ్రైవ్ చేయడానికి రాహు భగవానుడు మిమ్మల్ని మీకు వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నాడు అన్న విషయాన్ని మర్చిపోకండి. ఎందుకు చెప్తున్నానంటే రాహు భగవానుడు ఇల్యూషన్, భయం, భ్రాంతి ఇలాంటివన్నీ కలగజేయడంలో సమర్థుడు ఆయన. అయితే మీ రాశికి వచ్చేప్పటికి ఆయన నిర్వీర్యుడు అయిపోయినా ఇదొక్క పని ఆయన చేయగలుగుతాడు. సో అందువల్ల మిమ్మల్ని మీరు నియంత్రించుకొని భయపడకుండా కనుక మీరు ప్రతిదానికి స్టాండ్ తీసుకుంటే కనుక డెఫినెట్గా రాహు భగవానుడు మిమ్మల్ని మంచి డ్రైవ్ చేయిస్తాడు. మీ రాష్ట్రాధిపతి గురుబలం ఈ సంవత్సరం చాలా బాగా ఉంది. ఇవి ఒకవేళ కనుక మీకు శుక్రబలం బాగా ఉందనుకోండి, అంటే శుక్ర భగవానుడు కనుక మీకు మీనరాశిలో ఉన్న మీ జన్మజాతకంలో లేదా వృషభ తులారాశిలో ఉన్న మీకు శుక్రబలం ఉన్నట్లే, అలాంటప్పుడు మీకు చాలా మంచి యోగం, మంచి రాజయోగం పడుతుంది ఈ సంవత్సరం. అంటే మీ జన్మజాతకంలో ఈ కాంబినేషన్ ఉంటేనే మంచి రాజయోగం పడుతుంది. ఒకవేళ ఆ కాంబినేషన్ లేకపోయినా రాజయోగం అయితే ఉంటుంది, 50% అయితే డెఫినెట్గా వర్తిస్తుంది. ఇవి ఈ సంవత్సరం గోచార గ్రహస్థితులు ఇచ్చే ఫలితాలు మీనరాశి మరియు మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.